సోదర సోదరీ మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరీ మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణే ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సరళ భాషలో భగవద్గీత యథాతథం అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు వినే ఈ విజయగీతి ప్రసంగం, గీతామృత ప్రవాహం మీలో మరింత స్ఫూర్తిని, మరింత భక్తిభావాన్ని, మరింత చైతన్యవంతులని చేస్తుందని నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రసంగంలో శ్రీకృష్ణుడు మనకి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఆశ్వాసాన్ని మనం వినబోతున్నాం. చాలా ముఖ్యమైన ఆశ్వాసం, మనందరికీ కూడా ధైర్యాన్ని కలిగించే ఆశ్వాసం, మనందరికీ కూడా గుండె ధైర్యాన్ని నింపే, మనకు పూర్తిగా ఒక సంరక్షణని, ఒక దాన్ని కలిగించేటువంటి సందేశాన్ని కృష్ణుడు ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మనం ఇప్పుడున్నది 6వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 6వ అధ్యాయం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ ముగింపు తర్వాత వచ్చే వారం నుంచి భక్తి షట్కం మొదలు కాబోతుంది. ఇప్పటిదాకా మనం విన్నది కర్మ షట్కం, అంటే 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో కర్మ గురించినటువంటి చర్చ వస్తుంది. ఇక రాబోయే 6 అధ్యాయాలు వాటిని భక్తి షట్కం, దానిలో శ్రీకృష్ణ భక్తిలోకి మనల్ని దింపబోతున్నాడు. ఆ 6 తర్వాత వచ్చేదే జ్ఞాన షట్కం. ఆ జ్ఞాన షట్కంలో ఏ విధంగా మనం భక్తిని గురించి తెలుసుకున్నాం, భగవంతుని గురించి తెలుసుకున్నాం, కృష్ణుని గురించి తెలుసుకున్నాం, అదే చైతన్యంతో, అదే భక్తి భావనతో చివరి వరకు ఏ విధంగా మనం ఉండగలమో, ఏ విధంగా ఉండొచ్చు అనే స్పష్టంగా చివరి 6 అధ్యాయాలు చెప్తాయి. కాబట్టి అది జ్ఞాన షట్కంగా చెప్పబడింది. అయితే ఇప్పుడు మన కర్మ షట్కంలోని చివరి అధ్యాయంలో చివరి భాగం ఇవాళ మనం చర్చించబోతున్నాం ధ్యాన యోగంలో. దీనిలో భక్తి యోగానికి సంబంధించినటువంటి ప్రవేశిగా శ్రీకృష్ణుడు మనకిస్తాడు. భక్తియే సర్వోత్తమైనది, భక్తి యోగే సర్వోత్కృష్టమైన వాడు, సర్వోన్నతుడు, అతడే నాకు అత్యంత ప్రియమైన వాడు అనే విషయాన్ని చెప్తూ భక్తికి సర్వోత్తమైన పెద్ద పీఠం శ్రీకృష్ణుడు వేయడం ఈ అధ్యాయం చివరిలో సాగుతుంది. కాబట్టి ఎవరిని అడిగారనుకోండి, భగవద్గీతలో భక్తి గురించి ఎక్కడ చెప్పబడిందండి, భక్తి యోగే చాలా గొప్పవాడని ఎక్కడ చెప్పబడింది అంటే ఈ 6వ అధ్యాయంలో చివరి శ్లోకం చెప్పాలి వాళ్ళకి. ఈ 6వ అధ్యాయంలో చివరి శ్లోకం చెప్తే చూడండి, భగవద్గీతలో కర్మయోగి గొప్పవాడు, జ్ఞానయోగి గొప్పవాడు అని చెప్పలేదు, డైరెక్ట్గా భక్తి యోగి గొప్పవాడు అని స్పష్టంగా కృష్ణుడు చెప్పడం జరిగిందని మనం 6వ అధ్యాయంలోని చివరి శ్లోకాన్ని మనం ఉదహరించవచ్చు. ఆ విషయాన్ని చెప్తూ మనకు శ్రీకృష్ణుడు మనకు ఒక గుండె ధైర్యాన్ని నింపినటువంటి ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాడు. అది వినడం కోసం అందరూ సన్నద్ధులుగా ఉండండి. ముఖ్యంగా ఇప్పుడు దామోదర మాసంలో మనం శ్రీకృష్ణుని, భగవంతుడిని, గురువులను ప్రార్థించేది మన కృష్ణ ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అర్థం. అయితే కృష్ణ ప్రేమ మనకు ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు, మళ్ళీ ఎన్ని జన్మలో రావచ్చు అనగానే అందరికీ భయం వేస్తామో మళ్ళీ కృష్ణ భక్తి వస్తుందో రాదో, మరి ఏం చేస్తాం, మళ్ళీ మనకు మానవ జన్మ వస్తుందో రాదో, మళ్ళీ మానవ జన్మ వచ్చినా దాంట్లో కృష్ణ భక్తి వస్తుందో రాదో, మళ్ళీ గురువు గారు లభిస్తారో లేదో, ఇవన్నీ కష్టాలు కదండి. కాబట్టి నాకు ఈ జన్మలో రావాలి. ఈ ఆలోచన మంచిదే, కానీ అంత తీవ్రంగా నువ్వు తపస్సు చేస్తున్నావా, తపస్సు చేస్తున్నా అయినా అది ఫలిస్తుందా లేదా, అది నీ చేతిలో లేదు. కాబట్టి అటువంటి చింత మనకు ఎటువంటి లేకుండా మన కార్యక్రమాల్లో మనం ఉండే విధంగా చేసేందుకు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చక్కటి సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు.
కాబట్టి ఈ విజయగీతి ప్రసంగాన్ని, ఈ గీతామృత ప్రవాహాన్ని అందరూ పరమానందంతో స్వీకరించండి, శ్రద్ధతో స్వీకరించండి. ముఖ్యంగా దామోదర మాసంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు, మన గురువులు చెప్తుంటారు. అయితే ఈ విజయగీతి ప్రసంగం అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ జగత్తులో ఈ జగత్తు ఏమిటంటే ఇది కర్మల జగత్తు. కర్మలు ఇక్కడ ఎవరికి చేయ తప్పదు. అది భక్తులే కానీ, లేకపోతే జ్ఞానులే కానీ, లేకపోతే భౌతికవాదులే కానీ, ఎవరికైనా సరే ఈ జగత్తులో కర్మలు చేయ తప్పదు. అయితే ఈ కర్మలలో ఎవరు కూడా పరాజయాన్ని ఎవరు కోరుకోరు. అవునండి, అన్నీ చేసే శ్రీకృష్ణుడి, అన్నిటి కూడా కృష్ణుడికే మనం సమర్పిస్తాం అన్న మనం కూడా మన కర్మలలో పరాజయాన్ని కోరుకోం. అందరికీ కావాల్సింది విజయమే. కానీ మనకు నిశ్చయంగా విజయాన్ని కలిగించే శాస్త్రం ఏదైనా ఉందా అంటే అదే భగవద్గీత మనం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి భగవద్గీతలో మనం ఏది పలికినా కూడా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో విజయానికి సంబంధించినటువంటి మార్గాన్ని సూచిస్తుంది. కొన్నేమో నేరుగా సూచించే ఉంటాయి, కొన్ని పరోక్షంగా సూచించే ఉంటాయి, కొన్నేమో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దాని సంకల్పము, దాని యొక్క లక్ష్యం మాత్రం విజయమే. కాబట్టి నేను దీనికి విజయగీతి ప్రసంగం అని నేను ఎప్పుడు పిలుస్తుంటాను. అంతేకాకుండా దీన్ని గీతామృత ప్రవాహము అని కూడా అంటాను నేను. గీతామృత ప్రవాహం అని ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు పెద్ద ప్రవాహం ఉంది, ఒక పెద్ద బావి ఉంది. బావిలో మంచినీరు తాగినా మనకు దాహం తీరుతుంది. బావిలో ఉన్నటువంటి నీళ్ళ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. నదిలో పెద్ద ప్రవాహం ఉంది, అనేక వందల కిలోమీటర్లు సాగుతోంది. దానిలో కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకోవచ్చు, మన దాహం తీరుతుంది. మరి దీనికి తేడా అంటే, బావి అనేది ఒకే చోట మాత్రమే ఉంటుంది, కానీ ప్రవాహం అనేది అనేక ప్రాంతాల గుండా అనేక వందలాది కిలోమీటర్ల ద్వారా అది ప్రవహిస్తూ అనేక వేలాది లక్షలాది మందికి వాళ్ళ యొక్క కార్యక్రమాలను, వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రవాహము అనేది అన్నిటికీ శుభకరమైనది. అదేవిధంగా ఈ భగవద్గీత అనేది అనేక వందల వేల సంవత్సరాల కిందగా ఇది వస్తుంది. కాబట్టి దీన్ని మనకి ప్రవాహంగా భావించాలి. ముఖ్యంగా ఈ జగత్తులో చూస్తే మనకు సమస్యలు, ప్రతి వ్యక్తికి కూడా అనేకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. కొంతమంది ఏమంటారు, మేము అన్ని రకాల పనులు చేస్తున్నామండి, అది మొత్తం నేనే పని చేస్తా, కానీ ఫలితం మాత్రం నాకు లభించట్లేదు, ఎవరో తీసుకుంటున్నాడు. నేను మంచిగా చాలా చేసేది పని నేను, కానీ దాన్ని క్రెడిట్ కొట్టేసేవాడు మా బాస్. ఇదొక సమస్య. నేను ఎంత శ్రద్ధగా చేసినా, ఎంత చక్కగా పని చేసినా, అంత అందంగా తయారు చేసినా చివరికి మాత్రం నాకు చివాట్లు తప్పట్లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటారు, నేను ఏ పని చేద్దామనుకున్నా, ఏ పని మొదలు పెడదామనుకున్నా నన్ను అందరూ నిరుత్సాహపరిచే వాళ్ళే కనిపిస్తారు. నన్ను ప్రోత్సాహం చేసేవాడు, నేను చేసిన దానికి ఉత్సాహపరిచేవాడు, నన్ను శభాష్ అనేవాడు నాకు ఒక్కడు కనిపించాడు, నన్ను మెచ్చుకునే వాళ్ళు కనిపించట్లేదు. ఇవి మనకు ప్రశ్నలు కనిపిస్తాయి, ఇవన్నీ సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే మనం ఈ సమస్యలలోనే సతమతం కావడం ఎందుకు? ఇది ప్రశ్న. మన సమస్యలతోనే సతమతం కావడం ఎందుకు? ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సమస్యలతోనే సతమతం కావడం ఎందుకు? గీతా సంస్కృతితో జీవిత శిల్పి కావడానికి ఆలస్యం ఎందుకు? అంటే నీకు సమస్యలు, ఇవి వచ్చిన సమస్యలు కొత్తవి కాదు. మీ తండ్రికి ఇటువంటి సమస్యలు వచ్చాయి, మీ తాతకి ఇదే సమస్యలు వచ్చాయి, మీ బామ్మకి ఇదే సమస్యలు వచ్చాయి, మీ ముత్తాతకి ఇదే సమస్యలు వచ్చాయి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇదే సమస్యలు, ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంది. కానీ వారు ఆ దాహం తీర్చుకోవడానికి గీతామృత ప్రవాహం దగ్గరికి రావట్లేదు. దీనికి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు తమ ఆరంభంలో గీతాసారం గురించి రాస్తూ ఆయన ఏమన్నారంటే, ఎప్పటిదాకా అయితే మనం ఈ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి, నాకు ఈ దుఃఖాలు వద్దు, ఈ దుఃఖాలకు నేను సమస్యను పరిష్కరిస్తాను అనే మనిషి నిర్ణయించినంత వరకు అది మనిషే కాడు. దుఃఖాలతో జీవించేవాడు మనిషి ఎందుకు అవుతాడు? వాడు పశువుతో సమానం. ఎందుకంటే పశువు తనకు వచ్చే దుఃఖాలకు అది దాని ప్రత్యామ్నాయం చేసుకోలేదు. కానీ మనిషి అయిన వాడు తన మేధస్సుతోటి తనకెందుకు సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలు నాకు రావద్దు కదా,
ఇది రాకుండా నేను చేసుకుంటాను అనే తీవ్ర నిర్ణయం చేసుకుంటాడు. దానికోసం ప్రయత్నాలు చేస్తాడు. అంటే అర్జునుడు చేశాడు, నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతోంది కృష్ణ, నాకు ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు నిర్ణయించుకోలేకపోతున్నాను, నువ్వే నాకు చెప్పు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని శరణాగతుడయ్యాడు. తన సమస్యకు పరిష్కారం చెప్పమని స్పష్టంగా అడిగాడు. అంటే ఏంటి? ఆ విధంగా మనం నిర్ణయించుకుంటున్నాము అంటే మన జీవితానికి మనమే శిల్పులం అవుతున్నాము అని అర్థం. కాబట్టి గీతా సంస్కృతితో మన జీవిత శిల్పి కావాలి మనం. అంటే ఇప్పటిదాకా ఆ రాయి అట్లాగే ఉండిపోయింది, ఏదో నార్మల్ షేప్ వచ్చింది, కానీ దాంట్లో మంచిగా నగిషీలు రావలేదు, జీవితంలో నగిషీలు రాలేదు. ఇంకా ఆ నగిషీలు రావాలంటే ఇంకా చక్కటి ఉలి తీసుకుని మనం చక్కగా దాన్ని శిల్పాన్ని చెక్కాలి. ఏదైతే మనలో అవసరం లేదో, ఒక రాయి ఉంది, ఆ రాయిలో ఏదైతే అనవసరమైందో ఆ అనవసరాన్ని తీసేస్తే దాని శిల్పం బయటికి వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏదైతే మన జీవితంలో అవసరమైనది లేదో ఆ అనవసరమైన దాన్ని తొలగిస్తూ పోతే మన జీవితానికి మనమే శిల్పులం అవుతాం. అది ఎట్లా సాధ్యము అంటే అది గీతా సంస్కృతితోనే సాధ్యం. మరి జీవితంలో సమస్యలతోటే సతమతమవడం ఎందుకు? దాని బదులు గీతా సంస్కృతితోటి జీవిత శిల్పి కావడానికి మరి ఆలస్యం ఎందుకు? అందుకోసమే భగవద్గీత అందుకోసమే మనం గీతామృత ప్రవాహాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ఓ ఇదంతా దుఃఖాలయమండి, అశాశ్వతమండి అంటున్నారు. సత్యమే పలికారు. అయితే శ్రీకృష్ణుడు మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో కూడా అదే చెప్పాడా? దుఃఖాలయం అశాశ్వతం ఇదే చెప్తూ పోయాడా? అనేకమైన విషయాలు చెప్పాడు. కానీ మనం దాన్నే తీసుకుంటాం, దుఃఖాలేం అశాశ్వతం చెప్తున్నాం. అయినా కూడా ఇక్కడ కర్మలు చేయక తప్పట్లేదు. మాయావాదులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ఈ బ్రహ్మ సత్యము జగన్మిథ్య, ఈ జగత్తు మిథ్యనే అంటే ఏంటి? ఇదంతా ఒక మాయాగారుడి లాంటిది అంటున్నారు. వాళ్ళు కూడా మిథ్య అంటున్నారు. మిథ్య అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కర్మలు చేయక తప్పట్లేదు. వాళ్ళకు కూడా కొంతమంది జగత్తు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా భోగాభిలాషులు, భోగం కావాలి, వాళ్ళు కర్మలు చేస్తూనే ఉన్నారు. ఎట్లాగూ అంటే ఏంటి? భక్తులైనా, లేకపోతే జ్ఞానులైనా, లేకపోతే మాయావాదులైనా, లేకపోతే భౌతిక కర్మవాదులైనా, ఎవరైనా కూడా కర్మలను చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ జగత్తుని మనము కర్మ జగత్తు, కర్మ ఫలాల జగత్తుగా దానికి మనం చేయాలి. అయితే ఈ గీతామృత ప్రవాహం ద్వారా, గీతా సంస్కృతి ద్వారా మనం చేస్తున్నది ఏమిటంటే, కర్మలు చేస్తూనే కర్మఫలాలకు తోటి మనం అంటకుండా, కర్మబంధం మనకు లేకుండా చూసుకుంటూ, అదేవిధంగా కర్మలలో విజయం సాధించే అద్భుతమైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం. అందరూ ఏంటి? కర్మబంధాలు చిక్కుబడుతున్నారు. కర్మఫలాలు ఏ విధంగా బయటపడాలో తెలుసుకోలేకపోతున్నారు. కర్మలో విజయం వస్తుందా అది కూడా నిర్ణయించలేకపోతున్నారు. కానీ భగవద్గీత ద్వారా, గీతా సంస్కృతి ద్వారా, గీతామృత ప్రవాహం ద్వారా, భగవద్గీత ద్వారా మనకి ఏం లభిస్తుందంటే, కర్మబంధంలో చిక్కకుండా, కర్మఫలాల్లో బంధింపబడకుండా, అదేవిధంగా కర్మలలో విజయం సాధించే విధాన్ని మనకు ఈ గీతా సంస్కృతి, భగవద్గీత మనకు తెలియజేస్తుంది. కాబట్టి సమస్యలతోటి సతమతం కావడానికి బదులు అందరూ కూడా గీతా సంస్కృతితో జీవిత శిల్పులై ప్రతి ఒక్కరి కూడా ఒక శిల్పకారిణిలాగా, ఆడవాళ్ళు శిల్పకారిణి కావాలి, మగవాళ్ళు శిల్పకారులు కావాలి. శిల్పకారులై చక్కటి జీవితాన్ని చక్కగా మలుచుకుని ఆ మందిరంలో శ్రీకృష్ణుడు నిలవాలి. అంటే తమ జీవితమే శ్రీకృష్ణు యొక్క మందిరంలాగా తయారు చేసుకోవాలి. ఆ శ్రీకృష్ణ మందిరంలో ఎప్పుడైతే మన జీవితమే శ్రీకృష్ణ మందిరంలాగా తయారవుతుందో, సపోజ్ ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో అక్కడ గుడి ఏం లేదు, కానీ ఎప్పుడైతే మీరు గుడిని కట్టారో, అక్కడ కృష్ణ మందిరాన్ని ప్రతిష్ఠించారు, అప్పుడు అందరూ రావడం మొదలుపెడతారు. అందరూ వస్తుంటారు, దర్శిస్తుంటారు, వెళ్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు మన జీవితం ఒక రాయిలాగా ఉంది, లేదా ఏదో కొంత షేప్ లాగా ఉంది, ఆడ షేప్ మగ షేప్ అట్లా ఉంది. కానీ ఒక అందమైన శిల్పంలాగా ఉంటే, మందిరంలాగా తయారైతే దాంట్లో శ్రీకృష్ణుడు వచ్చి నేరున్నప్పుడు ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తారు, ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే అది మన జన్మయే మందిరంలాగా అయింది, మన జన్మయే చక్కటి విజయానికి సూచనగా తయారైంది, మన జీవితమే ఒక విజయ ధ్వజంగా తయారైంది. వీటన్నిటికీ మార్గం చూపించేదే భగవద్గీత. అందుకోసమే మనం సమస్యలతోటి సతమతం కావద్దు, దాంతో సతమతం అవుతూ ఉండడం ఎందుకు అని ప్రశ్న అన్నమాట. సతమతం కావద్దు, మాకు కావాలని లేదు అన్న వాళ్ళే నిజంగా భగవద్గీత విద్యార్థులు. ఎప్పటిదాకైతే నేను ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వను అని నిర్ణయించుకోరో, అప్పటిదాకా వారు
గీతా విద్యార్థులుగా తెలియబడరు అని చెప్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ 6వ అధ్యాయంలో చివరిలోకి వచ్చేసాం. ఇవాళ ముఖ్యమైన విషయాన్ని మనకు శ్రీకృష్ణుడు తెలియజేయబోతూ మనకు ముందు తీసుకెళ్తున్నాడు. అయితే పోయిన వారంలో మనకు చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటి, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని కృష్ణ చెప్పాడు. అంటే ఏంటి, ఎవరైతే సమస్తంలో నన్ను చూస్తున్నాడో, తర్వాత సమస్తాన్ని నాలో చూస్తున్నాడు, అటువంటి వాడికి నేను కనపడకపోవడం అనేది జరగదు. ఆ తర్వాత అదేవిధంగా అతడికి నేను కనపడకుండా పోను. ఎంతటి అద్భుతమైన ఆశ్వాసాన్ని మనకిచ్చాడు. అటువంటప్పుడు మనము భగవద్గీతను శ్రీకృష్ణుడు మనం చూస్తున్నాడు. శ్రీకృష్ణుని కళ్ళ నుంచి మనం బయటికి పోలేదు, మన కళ్ళ నుంచి శ్రీకృష్ణుడు పోలేదు, మన హృదయంలోంచి కృష్ణుడు పోలేదు. అటువంటప్పుడు మన సమస్యలతోటే ఉండడం ఎందుకు? అందుకోసం అంటే కొంతమంది భావన ఎట్లా ఉంటుంది, పర్వాలేదే కాలంలో అదే సమస్యలు తీరిపోతేలే అనే భావన చాలామందికి ఉంటుంది. కాలమే అన్నిటికీ పరిష్కారము అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వలేని వారు మాత్రమే వాళ్ళు అంటారు కాలమే పరిష్కారం అంటారు. కానీ గీతాశ్రమం అట్లా అనట్లేదు. సమయంతో సమస్యలు తరగవు, అవి పెరుగుతూనే ఉంటాయి. అంటే ఏంటి, సమయంతో సమస్యలు పెరుగుతాయే తప్ప తరగవు. కానీ గీతా సంస్కృతితో సమస్యలు తరుగుతాయే తప్ప పెరగవు. మనకేం కావాలి? మనకు సమస్యలు తరగాలి తప్ప పెరగకూడదు. కానీ వాటంతా అవే పోతాయిలే అనుకుంటే, చిన్నప్పుడు సపోజ్ పిల్లవాడికి మనం గీతా సంస్కృతి నేర్పించలేదు. చిన్నప్పుడు కొంటె పనులు చేశాడు, పర్వాలేదు, పెద్దగా అయిన తర్వాత వాడికే జ్ఞానం వస్తుంది. పెద్దగా అయిన తర్వాత పెద్ద కొంటె పనులు చేస్తున్నాడు. పర్వాలేదు, పెళ్ళి అయిన తర్వాత అవుతాడు, ఇంకా పెద్ద పనులు చేస్తున్నాడు, ఇంకా పెద్ద కష్టమైన పనులు చేస్తాడు. ఈ విధంగా సమయంతో సమస్యలు జీవితంలో పెరుగుతాయే తప్ప తరగవు. కానీ తెలివిగా మనం గీతా సంస్కృతిని పట్టుకుంటే అప్పుడు సమయం కోసం ఎదురు చూడక్కర్లే, ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయే తప్ప ఎప్పటికీ పెరగవు. ఇది రహస్యం. కాబట్టి గీతా సంస్కృతితోటి మనం అద్భుతమైన మన జీవితాన్ని మనం శిల్పులం కావాలి. శిల్పిగా తయారై మంచి అద్భుతమైన మన జీవితం యొక్క మందిరం లాగా తయారు కావాలి. దానికి ఒక సూత్రాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. ఏంటంటే, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఆ విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక రెండు విషయాలు చెప్పబోతున్నాడు. ఇంకొక రెండు విషయాలు, రెండు శ్లోకాలు చెప్పాడు. సర్వభూత స్థితం యో మాం భజత్వేకస్తమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మై వర్తతే. ఇదొక చెప్పాడు. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. అంటే నిజంగా ఆ విధంగా భగవంతుడిలోనే సర్వత్రాన్ని చూసేవాడు, తర్వాత సర్వంలో భగవంతుని చూసేవాడే మంచి అత్యున్నతమైన యోగి అని చెప్తూ, నిజంగా అటువంటి వాడికి గురించి ఇంకా మరింత చెప్తూ కృష్ణుడు ఏమన్నాడు, ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. అంటే నేను పరమాత్మ ఒకడే అని తెలుసుకున్నవాడే అటువంటి పరమాత్మ యొక్క ఆరాధనలో నెలకొనేవాడు అన్ని సమయాల్లో నాతోనే కలిసి ఉంటాడు అనే ఒక విషయం చెప్పాడు. ఒక విషయం చెప్పి రెండో విషయం ఏంటంటే, అటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని తనతో పోల్చుకుంటాడు. అంటే ఏంటి, అవును నేను ఈ విధంగా చేస్తే వాడికి చాలా దుఃఖం కలుగుతుంది, ఆ దుఃఖం ఏంటో నాకు తెలుసు. అంటే ఏంటి, అందరినీ తనతో పోల్చుకుంటాడనమాట. కాబట్టి నిజంగానే అటువంటి దుఃఖం నాకే వస్తే నేను ఎంత బాధపడతా, కాబట్టి నేను అటువంటి దుఃఖాన్ని వాడికి ఇవ్వను. ఈ విధంగా తనతోని పోల్చుకునే సకల జీవుల యొక్క సుఖ దుఃఖాలకి రెండింటిలోనూ సమానంగా చూస్తాడు అటువంటి యోగి అని చెప్పి మహోన్నతమైన విషయం చెప్పాడు. కానీ మనిషికి తనతో సమానంగా వేరే వాళ్ళని కూడా చూడగలిగేంత శక్తి ఎట్లా వస్తుంది? ఆ విధంగా చూడగలగడానికి మొట్టమొదటి ప్రతిబంధకం ఏమిటి అంటే మనస్సు ఎప్పుడూ దాన్ని ఒప్పుకోదు. అందుకోసమే మనస్సును జయించాడు అంటే ఆ వ్యక్తి పరమాత్మకి మనస్సును జయించాడంటే పరమాత్మకు సన్నిహితంగా అయిపోతాడు.
సన్నిహితంగా ఎప్పుడైతే అవుతాడో అతడు విజయాన్ని సాధిస్తాడు. కానీ ఇది ఎంత కోటగోడ లాంటిది, ఈ మనస్సు కోటగోడ లాంటిది కాబట్టి దాన్ని దాటడం అనేది అసాధ్యమైనప్పుడు నా పిల్లవాడిని నేను ఎంత ప్రేమగా ఎత్తుకున్నానో అంత ప్రేమగా నేను పక్క ఇంటి పిల్లవాడిని ఎత్తుకుంటానో ఎత్తుకోలేను అది పరిస్థితి. ఎందుకంటే ఒకడు వచ్చి అడ్డుపడుతుంది మనసు. ఎందుకంటే ఈ పిల్లవాడు నా పిల్లవాడు, ఆ పిల్లవాడు పక్క వాళ్ళ పిల్లవాడు అంటే నువ్వు అట్లా అని చెప్పి ఆ పిల్లవాడిని తోసిపడేయం. ఒకసారి బాగున్నావా అంటాం, ఎత్తుకుంటాం, ముద్దు పెట్టాం, వదిలిపెట్టేస్తాం. కానీ పిల్లవాడిని మన పిల్లవాడిని అట్లాగే గంట కొద్ది ఏమిట్రా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు, గంట సేపు అయింది, టీవీ మొత్తం చూస్తున్నాడు, 3 గంటల సినిమా ఒళ్ళో కూర్చోబెట్టి ఆ పిల్లవాడు తినిపిస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు. ఎట్లా అవుతుంది ఇది? ఎందుకంటే వీడు నా పిల్లవాడు. కానీ యోగి అయిన వ్యక్తి పరమాత్మని శ్రీకృష్ణుడిని సకల జీవుల హృదయాల్లో చూస్తున్నాడు కాబట్టి సకల జీవ హృదయాల్లో పరమాత్మ కృష్ణునే చూస్తున్నాడు కాబట్టి అందరినీ కూడా తనతో సమానంగా తనకు ఏ విధంగా సుఖం కావాలో, తను ఏ విధంగా సుఖాన్ని కోరుకుంటున్నాడో, తనకు ఏ విధంగా ఆత్మోన్నతిని కోరుకుంటున్నాడో అదే విషయం వాళ్ళకు కూడా కలగాలని చెప్పాడు సంకల్పంతో ఉంటాడు. కాబట్టి వారందరికీ కూడా భగవత్ సందేశం ఇవ్వాలనే సంపూర్ణ సంకల్పంతో ఉంటాడు, సంపూర్ణ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకది నాకు తెలిసింది భగవద్ అనుగ్రహం వలన, గురు యొక్క అనుగ్రహం వలన నాకు ఈ జ్ఞానం వెల్లడి అయింది. నాకు వెల్లడి అయినటువంటి నాకు ఈ భక్తి వికాసాన్ని జ్ఞాన వికాసాన్ని నేను అందరికీ చెప్తాను. నాకు ఎంత అర్థమైందో వారికి ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ వారికి వివరించి చెప్తాను అనే భావనలో ఉంటారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అనేటప్పటికీ అర్జునుడికి డౌట్ వచ్చింది. అమ్మో, కృష్ణుడు ఏం చెప్తూనే పోతున్నాడు, ఇంకా మనస్సు అంటున్నాడు అని చెప్పి దానికి మరి ఆపడం అంటే ఒకటే మార్గం, ఒక ప్రశ్న వేయాలి. ఒక ప్రశ్న వేసామంటే సరే కృష్ణుడు టాపిక్ మారుస్తాడు అనుకున్నాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే ఏంటి? కృష్ణుడు ఈ ధ్యాన యోగాన్ని 11వ శ్లోకం నుంచి ఇది 32 శ్లోకం వరకు చెప్తూ వచ్చాడు. అంటే ఇది చాలా అద్భుతమైన విషయం. అది కేవలం యోగికే కాదు, మన భక్తులకు కూడా ఎట్లా అన్వయిస్తుంది అనే విషయాన్ని మనం గత 2 వారాలుగా మనం చర్చిస్తూ వస్తున్నాం. ఏ విధంగా భక్తికి అన్వయిస్తుంది అని మనం చర్చించాం. అదే శుచోదేశే ప్రతిష్టాప్య అనే పదం నుంచి సయోగి పరమ అనే 32వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు అనేకమైన ధ్యాన యోగం గురించిన విషయాలు చెప్తూ ఏ విధంగా యోగి తన మనస్సును నిగ్రహించడం, ఏ విధంగా పరమాత్మ దర్శనం చేయడం, ఏ విధంగా చూడడం, ఇలా రకరకాలు చెప్తూ వచ్చాడు. అయితే అర్జునుడికి అమ్మో ఇది సాధ్యమయ్యేటట్లేదు అని అనుకుని 2 శ్లోకాలు చెప్పాడు. అంటే 2 శ్లోకాలు 2 మాటలు అన్నాడు అని యోయం యోగ స్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన నువ్వు చెప్తూ వచ్చావు, యోగం గురించి చాలా చెప్తూ వచ్చావు. కానీ నాకు 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి ఇందులో. 2 ప్రాబ్లమ్స్ వలన నేను దాన్ని కరెక్ట్గా గమనించలేకపోతున్నాను. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం. అది చెప్పాడు మేడం. అంటే ఏంటి? నా మనస్సుకు 2 లక్షలు నువ్వేమన్నావు, మనస్సును ఏ విధంగా కంట్రోల్ చేయాలి, మనస్సును ఏ విధంగా జయించాలి అని చెప్తూ వచ్చావు. కానీ ఈ మనస్సును కంట్రోల్ చేయడంలో నాకు రెండు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో మనస్సు చంచలం, మనసు ఏమో చంచలంగా ఉంటుంది, ఒకటేమో అస్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడు ఫిక్స్గా ఉండదు, చంచలంగా ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పే యోగ పద్ధతిని నేను కరెక్ట్గా దర్శించలేకపోతున్నా అని అన్నాడు. దర్శించలేకపోవడం ఏంటి? యోగాన్ని దర్శించడం ఏంటి? సపోజ్ మనం పిల్లవాడికి చెప్తాం, లేకపోతే ఎవరికైనా అనండి నాకు ఇట్లా కష్టాలు వస్తున్నాయి ఏం చేయాలంటే, నాయన నువ్వు ఇట్లా చేయి అని చెప్తుంటాం. ఆ వ్యక్తి ఇట్లా పైకి చూస్తుంటాడు, ఇట్లా మనం ఆపేస్తున్నాడు, అటే చూస్తుంటాడు. ఏమిటి ఎడిపోయావు నువ్వు ఏంటి మొత్తం అదే అండి మీరు చెప్పినవని ఆలోచిస్తున్నా అంటే ఏంటి? మనం పలికిన మార్గంలోకి, పలికిన పద్ధతిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చూస్తున్నాడు. అయితే ఇక్కడ అర్జునుడు అంటే నేను అట్లా చూడలేకపోతున్నాను అంటే నువ్వు అంటున్నావు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా ధ్యానం చెయ్యి, ఈ విధంగా పరమాత్మని చూడు, ఈ విధంగా అందరినీ కూడా నీలాగానే చూసుకో, ఈ గాలి లేని చోట పెట్టిన దీపంలాగా ఉండు. అమ్మో అని చూస్తున్నాడు. గాలి లేని చోట దీపం, అమ్మో అంత మనసు రావడం కష్టమే. అమ్మో ఇంకో వ్యక్తిని కూడా నాలా చూసుకోవడం, అమ్మో చాలా కష్టమే అని చెప్పి
కృష్ణ ఏతస్యాహం న పశ్యామి, నువ్వు చెప్పిన మార్గాన్ని నేను కరెక్ట్గా దర్శించలేకపోతున్నా, అంటే అది ఆ మార్గంలో నేను నడవలేనేమో అని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ప్రభుపాదులు రాస్తూ అంటే ఆయన ఏమన్నారంటే, ఈ విధంగా 5,000 సంవత్సరాల కిందటే అర్జునుడు ఈ యోగ పద్ధతిని, ఈ ధ్యాన పద్ధతిని తిరస్కరించాడు. ఎందుకంటే ఆ విధంగా మనస్సును నిగ్రహించడం చాలా అది అసాధ్యం. నువ్వు చెప్పే మాటలు కదలకుండా కూర్చుని నాసికాగ్రం పెట్టి కళ్ళు భ్రూమధ్య పెట్టి ఈ విధంగా చేయడం నాకు అది అసాధ్యం అనిపిస్తుంది. ఎక్కడో గ్రామాలకు పోయి, ఎక్కడో మూలకు పోయి, కొండలకు పోయి చేయడం అసాధ్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది చంచలత్వాస్థితం స్థిరాం, ఇది చంచలము అస్థిరము. అది కాకుండా ఎట్లా అనిపిస్తోంది, చంచలమి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. దానికి ఇంకా చెప్తూ దాని యొక్క కష్టాలు చెప్తున్నాను అనమాట. ఈ మనసు ఏ విధంగా అంటే 4 ప్రాబ్లమ్స్ అనమాట. ఒకటేమో చంచలం, ఒకటేమో కల్లోలితం, ఒకటేమో మొండి పట్టు ఉన్నది, 4వది బలవత్తరం. చూసారా మనసుకి ఇన్నున్నాయి అడ్జెక్టివ్స్. అంటే ఏంటి, అర్జునుడు మన పక్షాన అడుగుతున్నాడు కృష్ణుడిని. మనం కూడా ఇంత స్పష్టంగా అడగలేము మన మనస్సు గురించి, కానీ కృష్ణుడిని అడుగుతున్నాడు. ఎందుకంటే కృష్ణుడే దీనికి సరైన ఆన్సర్ చెప్పగలడు. నా పరిస్థితి ఇది, నా మనసు పరిస్థితి ఇది, ఈ నా మనసు పరిస్థితి నువ్వు ఒక మార్గం చెప్పావు మనసును నిగ్రహించమని, నేను దాన్ని చేయలేకపోవడానికి కారణం కూడా చెప్తున్నా. ఎందుకు అంటే చంచలమి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. చంచలం అంటే ఇది ఎప్పుడు చంచలంగా ఉంటుంది. కాసేపు ఒక్క సెకండ్ చూస్తాడు అంటే పిల్లవాడిని మనం చంచలంగా ఉంటాడు. కూర్చో అంటే కూర్చుంటాడా, కాసేపు కూర్చున్నావు మనం ఒక నిమిషం అటు ఇలాగా టంగా లేస్తాడు. అరే కూర్చోమని చెప్పా కదరా నీకు, అప్పుడే లేస్తున్నావు. చంచలం. పిల్లవాడిని ఏ విధంగా ఒక పక్కన ఒక స్థలంలో కూర్చోబెట్టలేమో, ఫస్ట్ అటు ఇటు చూస్తాడు, ఫస్ట్ కదిలిస్తాడు, ఫస్ట్ తలకాయ కదిలిస్తాడు, తర్వాత చేతులు కదిలిస్తాడు, తర్వాత కాళ్ళు కదిలిస్తాడు. ఈ విధంగా చంచలం, మనసు కూడా ఆ విధంగా ఉంది. చంచలం ఒకటి. తర్వాత కల్లోలితం అంటే ఎప్పుడూ కూడా యాంగ్జైటీ అనేది ఏంటి, యాంగ్జైటీ అనేది ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఊహించుకున్నప్పుడు అది కల్లోలితంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఈ నెక్స్ట్ ఏమవుతుంది, ఈ కరోనా ఎప్పుడు పోతుంది, ఈ కరోనాకు మందు ఎప్పుడు వస్తుంది, వాళ్ళే కొంతమంది రాదంటున్నారు, కొంతమంది వస్తుంది అంటున్నారు, ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఏమవుతుంది, కల్లోలితం. ఇవన్నీ కూడా కల్లోలితం. తర్వాత మొండి పట్టుగలది ప్రమాది. నెక్స్ట్ ప్రమాది అంటే అది కల్లోలితమైంది. తర్వాత దృఢం అంటే మొండి పట్టు. మనసు ఎప్పుడైనా మొండి పట్టు అంటే నాకు ఇది కావాల్సిందే, పిల్లవాడు నాకు ఇవ్వాల్సిందే, నాకు చాక్లెట్ కావాల్సిందే, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే, నాకు ఆటబొమ్మ కావాల్సిందే, మొండి పట్టు. అందుకోసం మనసును ఎప్పుడైనా పిల్లలతో పోలుస్తారు. పిల్లలు మనసు రెండు ఒకటే. మనస్సును నువ్వు మేనిఫెస్ట్ చేసుకోవాలని పిల్లల్ని చూసామంటే వాళ్ళందరూ సేమ్ అట్లాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చంచలంగా ఉంటారు, నెంబర్ 1. నెక్స్ట్ కల్లోలితంగా ఉంటారు, ఆల్వేస్ యాంగ్జైటీ అటు ఈరోజు ఉంటారు. తర్వాత మొండి పట్టుగలగా ఉంటారు. తర్వాత బలవత్తరం వెరీ వెరీ స్ట్రాంగ్. ఎంతటి పైల్వాన్ అయినా కూడా తన కొడుకు చిన్నపిల్లవాడు 1 month వాడు ఏడ్చేటప్పటికి వీడు కూడా ఆటగలడు. అరే నువ్వు అంత పెద్ద అదేంటి ప్రపంచ కుస్తీ పోటీల్లో అందరినీ ఓడించావు, అందరినీ ఇట్లా బాక్సింగ్ చేసావు, ఈ చిన్న పిల్లవాడితో భయపడుతున్నాడు, వాడు నీకంటే కూడా బలవంతుడు. కాబట్టి మనస్సును కనుక నువ్వు బయటికి నేను మనస్సును బయటికి చూడాలి, మనస్సు ఏ విధంగా బిహేవ్ చేయాలి. చిన్న పిల్లల్ని చూడు, 1 గంట సేపు పిల్లవాడిని, అంటే ఒక సంవత్సరం 7 వచ్చిన పిల్లవాడిని 1 గంట సేపు చూసామంటే నీ మనస్సు నీకు అర్థమైపోతుంది. అంటే ఏంటి, చంచలం, ప్రమాది, బల, దృఢం, ఈ 4 అని చెప్తూ అర్జునుడు ఏమంటున్నా అంటే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఏ విధంగా వాయువుని నిరోధించడం అసాధ్యమో అదేవిధంగా ఈ మనస్సును కూడా నిరోధించడం అసాధ్యంగా ఉంది కృష్ణ అని చెప్పి, అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడనమాట. అంటే ఏంటి, కృష్ణుడికి అది ఆ విషయం ఇంకా స్పష్టంగా నా తరఫున చెప్పాలనుకున్నా. కాబట్టి వాయువుని ఎందుకంటే టార్నడోస్, ఇక్కడ మనకు భారతదేశంలో ఇక్కడ టార్నడోస్ రావు, కానీ అమెరికాలో ఆ ప్రాంతాల్లో టార్నడోస్ వస్తే కార్లు గీళ్ళు కూడా మొత్తం గాల్లోకి ఎగిరిపోతుంటుంది దాంట్లో.
బిల్డింగ్స్ అని ఎగిరిపోవడం ఆ విధంగా వస్తుంటుంది, ఆ రేకుల షెడ్లు అని ఎగిరిపోతుంటాయి. అంటే ఏంటి, వాయువును నిగ్రహించడం ఎంతటి దుష్కరమో ఆ విధంగా మనసును కూడా నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు దీనిలో ప్రభుపాదుల వారు భక్తి దీనికి భాష్యంలో రాస్తూ, మనస్సు నిజానికి బుద్ధికి ఆధీనమై ఉండాలి, కానీ అది ఎంతటి బలవత్తరమైనది, ఎంతటి మొండిపట్టు గలది అవుతుందంటే అది బుద్ధిని అతిక్రమించేస్తుంది. కాబట్టి మనిషి బుద్ధిహీనుడై మనసు చెప్పినట్టు విని దుఃఖాల పాలవుతుంటాడు. మనస్సు మన చేతిలో ఉండాలి. దీనికి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహోర్ విషయాంస్తేషు గోచరాన్ అని మనకు కఠోపనిషత్తులో చెప్పబడింది. అంటే దీనిలో ఈ దేహం అనేది ఒక రథంతో పోల్చబడింది. రథంలో ఉన్నవాడు జీవుడు, రథికుడు అంటే మనం. అయితే ఈ రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలు ఇంద్రియాలతో సమానం. ఆ గుర్రాలకు పూంచబడినటువంటి పగ్గాలు ఏవైతే ఉన్నాయో అది మనస్సుతో సమానం. ఎవరైతే ఆ పగ్గాలను పట్టుకునే అంటే రథసారథి ఉన్నాడో ఆ రథసారథే బుద్ధి. అంటే ఏంటి, మనస్సు అనేది ఇప్పుడు కళ్ళెం ఉంది, కళ్ళెం అనేది రథికుడి చేతిలో ఉండాలి. అంటే మనస్సు అనేది బుద్ధి చేతిలో ఉండాలి. కానీ ఆ రథసారథి చేతిలోంచి కళ్ళాలు కనుక జారిపోతే, రథసారథి కళ్ళాల్లో జారిపోతే అప్పుడు గుర్రాలకి కంట్రోలే ఉండదు. మనిషి కలియుగంలో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మానవుడి యొక్క పరిస్థితి అంటే గుర్రాలు నడుస్తున్నాయి, బుద్ధి తన స్థానంలో అదే కూర్చునే ఉంది. కానీ ఇప్పుడు పగ్గాలు మొత్తం విడిచి వాటి చేతిలో జారిపోయినాయి. బుద్ధి చేతిలోంచి పగ్గాలు దాటిపోయినాయి, మనసు దాటిపోయింది. కాబట్టి సమస్త దుఃఖాలకు లోనవుతున్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు దీని గురించి రాస్తూ ప్రభుపాదుల భాష్యంలో ఈ మనస్సును నిగ్రహించే విషయాన్ని కృష్ణుడు చెప్పబోతున్నాడు. కానీ మనస్సును నిగ్రహించడానికి ఈ జగత్తులో ఉన్నది ఒకటి, మనస్సును నిగ్రహించడానికి ఉన్నది మంత్రము. అదే భగవన్నామ కీర్తనం. హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి. అయితే ఈ మన దగ్గర రెండు ఉండాలి. ఒకటేమో మహామంత్రం ద్వారా మనం మహాబల సంపన్నులం కావాలి. తర్వాత మహాతపస్సు ద్వారా మనం మహాశక్తి సంపన్నులంగా కావాలి. మన దగ్గర మంత్ర బలము కూడా ఉండాలి, తర్వాత తపోశక్తి కూడా ఉండాలి. ఎప్పుడైతే మంత్ర బలము ఉంటుందో, తపోశక్తి ఉంటుందో, అప్పుడు మనశ్శాంతిగా ఉండడమే కాకుండా, ప్రసన్నతతో ఉండడమే కాకుండా, విజయంతో కూడా మనం చేసిన వాళ్ళమంతా. అందుకోసం సవై మన కృష్ణ పదారవిందయో, ఈ జగత్తులో మనస్సును నిగ్రహించడానికి ఏకైక మార్గం చైతన్య మహాప్రభు చెప్పినటువంటి నామ సంకీర్తనమే. దీనికి కొంతమంది కూడా ఏ విధంగా చెప్తారంటే, నీళ్లు ఎప్పుడు పల్లానికి ప్రవహిస్తూ ఉంటాయి, పైనుంచి కిందకి రావడానికి దానికి ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రవహిస్తుంటుంది నీళ్ళకి. కానీ నీళ్లను విపరీత దశలో విరుద్ధంగా దాన్ని ప్రవహింపజేయాలి అంటే దానికి యంత్రం కావాలి. యంత్రం ద్వారా మన నీళ్ళని పైకి పంపించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మన మనస్సు అనేది మనం కనుక వదిలిపెడితే, పిల్లవాడిని కనుక వదిలిపెడితే వాడు టక్కన పరిగెత్తి వెళ్ళిపోతాడు. అదేవిధంగా వదిలిపెట్టండి మనస్సు కూడా కిందికి జారిపోతూ ఉంటుంది. అటువంటి కిందికి జారే దాన్ని మనం పైకి నడిపించాలంటే, నీళ్ళని ఏ విధంగా అయితే నీళ్ళను పైనుంచి కిందికి వచ్చే నీళ్ళని కింద నుంచి పైకి పంపించాలంటే యంత్రం అవసరం పడుతుందో, అదేవిధంగా కిందికి జారిపోయే మనసును పైకి మళ్ళీ కృష్ణ దగ్గర తీసుకెళ్ళాలంటే మనకు మంత్రం అవసరం పడుతుంది. ఆ మంత్ర జపం ద్వారా మనం మళ్ళీ దాన్ని ఏ విధంగా కృష్ణ చెప్పాడు, ఎక్కడ ఇట్లా మనస్సు వెళ్ళినా కొద్దీ దాన్ని మళ్ళీ వెనక్కు తీసుకురా అని చెప్తున్నాడు. దీన్ని భక్తివేదాంత ప్రభుపాదులు రాసిన తర్వాత శ్రీకృష్ణుడు దానికి అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఇక్కడ ఇది అందరూ మనం గమనించవలసిన విషయం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్రేణ చ గుహ్యతే. అర్జున, నువ్వు పలికిన మాటలో ఎటువంటి సందేహాలు అసంశయం ఒప్పుకున్నాడు కృష్ణుడు. నీ దుఃఖాన్ని, నీ యొక్క బాధని, నీ యొక్క మాటని నేను ఒప్పుకుంటున్నా. అసంశయం, దీనిలో ఎటువంటి సంశయం లేదు.
కాబట్టి దాన్ని నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాయువుని ఏ విధంగా ఆపలేమో ఆ విధంగా నేను ఆపలేకపోతున్నావు అని చెప్తున్నా. నన్ను అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అది తెలుసు ఎట్లాగో. అసంశయం మహాబాహో, ఇక్కడ ముఖ్య స్పెషల్గా అన్నాడు కృష్ణుడు, మహాబాహువులు గలవాడు అంటే ఏంటి, చాలా అంటే బాహువులు, దృఢమైన బాహువులు, మహాబాహువులు కలవాడు దేనినైనా కూడా కార్యాన్ని సాధించగలడు. మనం కాళ్ళతో కార్యాలు సాధించలేము, చేతులతోనే కార్యాలను సాధించగలవు. కాబట్టి మహాబలుడు అంటే చేతుల యొక్క బలాన్ని బట్టి మహాబలుడు అని చెప్పి, సింహబలుడు, ఇవన్నీ కూడా చేతులను బట్టి అంటే నువ్వు ఆ కార్యక్రమాలను చేయగలుగుతున్నావు. మహాబాహో, నువ్వు ఎంతటి మహాబాహుడు అయినప్పటికీ కూడా మనస్సును మాత్రం నిగ్రహించలేవు. అది అసంశయమే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహంగా అతి కష్టమే. కానీ నాకు తూ అన్నాడు మళ్ళీ. అంటే కానీ, అదే కానీ అంటే ఏదో హోప్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు సాధారణంగా నేను అన్ని పని చేస్తాను అని చేయగలను తూ అని అంటే కానీ, ఆ కానీలోనే మొత్తం ఉంటుంది. అయితే ఇది అసాధ్యము కానీ అంటే మనకు ఒక ఆశాకిరణం వస్తుంది. కానీ ఇది చేయొచ్చు, అది మీరు చేయగలను, తప్పకుండా అవుతుంది, ఇది అవుతుంది కానీ అంటే అక్కడికి భయం వస్తుంది. ఎక్కడైనా పెడుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ కృష్ణుడు పెట్టిన విషయం ఏంటంటే ఇది అసంశయమే, మనస్సును నిగ్రహించలేము, కానీ అభ్యాసము ద్వారా వైరాగ్యము ద్వారా ఇది సాధ్యమే. అద్భుతం, పరమాత్మ చెప్పాడు ఇక్కడ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్రేణ చ గృహ్యతే. అంటే మనస్సు పైన జయాన్ని సాధించడానికి శ్రీకృష్ణుడు పరమాద్భుతమైనటువంటి మార్గం చెప్పాడు. అది అభ్యాసము మరియు వైరాగ్యము రెండింటి ద్వారా. దాని అంటే అభ్యాసం చెప్పేది ఏంటి, సాధన చేయడం. ఇక్కడ మొండి పట్టు చూపే మనసును నిగ్రహించడంలోని కష్టాన్ని గురించి అర్జునుడు పలికిన దాన్ని భగవంతుడు అంగీకరించాడు. కానీ అదే సమయంలో అతడు సాధన వైరాగ్యము ద్వారా అది సాధ్యమని కూడా చెప్పాడు. కాబట్టి ఇది అసాధ్యమైన విషయం, సామాన్యంగా జరిగేది కాదు. కానీ నువ్వు సాధన చేయాలి. సాధన కోసం మనకు భక్తిలో మనకు ఆచార్యులు అనేకమైన విషయాలు చెప్పారు. భాగవతాన్ని చదవడము, భగవద్గీత చదవడము, సాధువులతో సాంగత్యం చేయడము, లక్ష్యాన్ని పెట్టుకోవడము, లక్ష్యం కోసం ప్రయత్నించడము, ఈ లక్ష్యాన్ని పెట్టుకుని ఇవన్నీ చేస్తున్న సమయంలో లేదా మన సాధన చేస్తున్న సమయంలో మనకు మళ్ళీ మనస్సు మనని కలతపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వైరాగ్యం కావాలి. అంటే మనకు అభ్యాసము కావాలి, వైరాగ్యము కావాలి. దీన్ని ఏ విధంగా చెప్పారంటే, సాధన అనేది రోగానికి ఇచ్చేటువంటి మందు. అట్లా అయితే వైరాగ్యం అనేది మందుతో పాటు మనం చేయవలసిన పథ్యం. ఎప్పుడైనా మనిషికి రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు దానికి రోగానికి మందు ఇవ్వడమే కాకుండా, నాయన వీటి మాత్రం తినకు, అదేంటి పగటిపూట తినకు, రాత్రిపూట తినకు, ఇవి మాత్రం తినకు అని పథ్యం కూడా చెప్తాడు. అంటే ఏంటి, మనకు వైద్యము అంటే మందు కూడా కావాలి, తర్వాత పథ్యం కూడా కావాలి. కాబట్టి మనసును నిగ్రహించాలంటే సాధన చేయాలి, తర్వాత దానికి వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కావాలి. కాబట్టి 4 ఏళ్ళు ఎటువంటి పనులు, 4-5 ఏళ్ళు ఎటువంటి లేకుండా కనీసం రోజు 8 గంటలు పరిగెత్తడం, అది చేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేంటి కూడా సాధన, ప్రయత్నం, అభ్యాసం చేస్తున్నాడు. మరి వైరాగ్యం ఏమిటి? అయితే ఈ 4 ఏళ్ళు ఎన్నో వస్తాయి. మధ్యలో తమ్ముడి పెళ్ళి రావచ్చు, లేకపోతే అన్నయ్య పెళ్ళి రావచ్చు, లేకపోతే ఫ్రెండ్ పెళ్ళి రావచ్చు, లేకపోతే ఇది రావచ్చు, అందరూ పిక్నిక్ వెళ్తుండొచ్చు. కానీ అప్పుడు నో, మీరు వెళ్ళండి, నేను 4 ఏళ్ళ తర్వాత చేస్తా, అప్పటిదాకా మాత్రం వైరాగ్యం. పర్వాలేదు, ఒక్కసారి 2 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందిరా నీకు, వద్దు. అక్కడ మాత్రం వైరాగ్యం. అంటే ఏంటి, ఆ 2 సార్లు అయినప్పటికీ 2 రోజులే కదా అనుకున్నప్పుడు పర్వాలేదు ఇంకొక రోజు చేద్దాం. ఈ విధంగా సాగి మళ్ళీ ఆ వైరాగ్యం లేకపోవడం వల్ల సాధన నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి కృష్ణుడికి చాలా సావధానంగా మనందరినీ సావధానపరచడం కోసం నీకు అభ్యాసము ఉండాలి, వైరాగ్యము ఉండాలి. వైరాగ్యం ద్వారా నువ్వేం చేస్తావంటే
ఏదైతే భోగ వస్తువులు ఉన్నాయో ఆ భోగ వస్తువులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ భోగ వస్తువు ఒక్కసారి దగ్గరికి వెళ్తే నిన్ను మళ్ళీ మాటికి నిన్ను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు నీకు అభ్యాసం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాద రాస్తూ వైరాగ్యం అంటే భౌతిక వస్తువుల నుండి విరక్తి, మనస్సును ఆత్మలో నెలకొల్పడం అని అర్థం. ఎందుకంటే వాటి పట్ల ఆకర్షితమయ్యేది మనస్సు కొద్దిగా టేస్ట్ కల్పించామంటే అది మళ్ళీ మాటికి అట్టే వెళ్తుంటుంది. కాబట్టి దానికి వైరాగ్యం చెప్పాలి. తర్వాత ఆ విధంగా వైరాగ్యం ద్వారా నువ్వు చేసే అభ్యాసంలో ఎటువంటి అడ్డు లేకుండా, ఎటువంటి అవాంతరం లేకుండా ఉంటుంది అని చెప్పి కృష్ణ ఏమంటున్నాడు. కాబట్టి దీనిలో వికల్పం అనేది లేదు, దీనిలో ఆప్షన్ అంటే దీనికి ప్రత్యామ్నాయం అనేది లేదు. అంటే ఒకవేళ కృష్ణ ఈ రెండింటికి బదులు ఇంకా వేరే ఏమైనా ఉందా, ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే కృష్ణ చెప్తున్నాడు ప్రత్యామ్నాయం దీనికి లేనే లేదు. నిజంగా నీవు మనస్సును జయించాలంటే మనం అంతకుముందు చేస్తున్నాం, మనస్సు ఎందుకు జయించాలి? కార్యసిద్ధి కావాలి అంటే మనసు జయించాలి. నీకేమో కార్యసిద్ధి కావాలి, మనసును ఏమో జయించాలని నీకు లేదు. అందుకోసం కృష్ణ ఏమన్నాడు, దానికి మార్గం చెప్పాడు. మార్గం చెప్పి అభ్యాసం వైరాగ్యం చేయి, దీనికంటే ప్రత్యామ్నాయం లేదు అంటే ఏంటి, ఇది చేయక తప్పదు అని చెప్తూ అసంశయతాత్మన యోగ దుష్ప్రాప ఇది మే మతి వస్యాత్మానతు యతత శక్నో వాప్తు ఉపాయత. మనస్సు కళ్ళెం వేయడానికి మనస్సు కళ్ళెం వేయని వాడికి ఆత్మానుభూతి కఠినమైన కార్యం. కానీ మనసు నిగ్రహించబడి యుక్తమైన పద్ధతుల ద్వారా యత్నించేవాడికి తప్పక జయము కలుగుతుంది. ఇది నా అభిప్రాయము. అంటే కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట, నువ్వు మనసు కళ్ళెం వేయాలి అంటే నువ్వు దానికి అభ్యాసం చేయాల్సిందే, దానికి వైరాగ్యం కావాల్సిందే. నువ్వు ఇది చేయకుండా గురువు గారిని ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు నువ్వు ప్రశ్నించినా నా మనసు నిలవట్లేదండి అని నువ్వు ఎన్ని ప్రయత్నించినా మనసు మీద నువ్వు జయాన్ని సాధించలేవు. కేవలం ఎప్పుడైతే నువ్వు దాన్ని అభ్యాసం చేస్తావో, ఎప్పుడైతే వైరాగ్యాన్ని నువ్వు పొందుతావో అప్పుడే నీకు అది సాధ్యము. ఇది వస్యాత్మానతు యతత శక్నోమాప్ ఉపాయత. ఇది నా అభిప్రాయం. ఇతి మే మతి, ఇది నా అభిప్రాయం కృష్ణ చెప్తున్నాడు. అంటే ఏంటి, ప్రతి మానవుడు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా స్పష్టంగా నిరంతరము జపిస్తూ నిరంతరము గుర్తుంచుకోవాల్సిన శ్లోకం ఇది. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్రేణ చ గృహ్యతే. ఇది అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది, దీనికి ప్రత్యామ్నాయం లేదు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్పాడో ఆ విషయాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి. నిరంతరం గుర్తు చేసుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అనగానే అర్జునుడికి మళ్ళీ సందేహం వచ్చింది. అర్జున ఉవాచ, ఆ సందేహం ఒకటి కాదు, డైరెక్ట్గా 2-3 ప్రశ్నలు అడిగాడు. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్యోగ సంసిద్ధి కాంగతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్పతిష్ట మహాబాహో విమూఢో బ్రాహ్మణపతి ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతాన్యాహుపపజ్యతే. ఓకే కృష్ణ, నువ్వు నా సందేహాన్ని తీర్చావు, సందేహానికి చక్కటి మార్గాన్ని కూడా చెప్పావు. అంటే ఏంటి, వేరే మార్గం లేదు, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఆ యోగి అయిన వాడు భక్తి యోగి కానీ కర్మయోగి కానీ ఎవరైనా కూడా దాన్ని చెయ్యాలి అని అంటున్నావు. ఆ ప్రయత్నం చేయడంతో పాటు వైరాగ్యం కూడా చేయాలి అని అంటున్నావు. కానీ ఈ ప్రయత్నంలో సపోజ్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతం కాకుండా నే ప్రాణం త్యజిస్తే వాడి గతి ఏంటి? ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా, మనం భక్తిలోకి వచ్చాం, లేదా వాడు యోగంలోకి వచ్చాడు, ధ్యానంలోకి వచ్చి ముందుకు వెళ్తున్నాడు. నువ్వేమంటున్నావు, మనస్సు అడ్డుపడుతుంది అన్నావు కదా. మనస్సు కోసం నువ్వేమన్నావు, అభ్యాసం చేయమన్నావు,
తర్వాత వైరాగ్యం కూడా అన్నావు. సరే, యోగి అభ్యాసాన్ని వైరాగ్యం చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నా, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జన్మ ముగిసే సమయానికి ఆ మనసు పూర్తిగా కంట్రోల్ కాలేదు, యోగంలో సిద్ధి పొందలేదు. అటువంటి వాడి గతి ఏంటి అంటే ఏంటి? ఇక్కడ వాడు ఆ వ్యక్తి ఏంటి? అందరూ చేయని పని చేస్తున్నాడు. ఏమిటది? అందరూ భోగాల ఆలోచనై భోగం వైపు పరిగెడుతున్నారు. ఇతని వైరాగ్యంతో భోగం నుంచి దూరంగా వచ్చాడు. అంతేకాకుండా అందరూ హాయిగా ఉన్నారు. వీడేమో పొద్దునే లేచి చన్నీళ్ళు స్నానం చేసి యోగం చేసి రకరకాలుగా అభ్యాసం కూడా చేస్తున్నాడు, మనస్సు నిగ్రహించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళే మనస్సుకు తోచినట్టుగా చేస్తున్నాడు, వీళ్ళే మనసు నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా తన కార్యాన్ని సిద్ధించుకోలేక, యోగసిద్ధి పొందకుండానే, మనసుపై పూర్తి జయం రాకుండానే అతడు జన్మను చాలించాడు. మరి వాడి గతి ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే, కృష్ణ కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమిత నశ్యతి అప్పతిష్ట మహాబాహో విమూఢ బ్రాహ్మణపతి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడేమో అందరూ చక్కగా భోజనాలు చేస్తున్నారు, అందరూ రకరకంగా ఇవాళ పెద్ద అందరూ ఫీస్టింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనస్సును పూర్తిగా నిగ్రహించిన వాడు అటువంటి పలహారాలు కానీ, అటువంటి భోజనాలు కానీ, అటువంటి మిఠాయిలు కానీ తినకుండా చాలా నిష్టగా ఉన్నాడు. అంటే తన ఆరోగ్యం చక్కగా ఉంచడం కోసం ఈ విధంగా అన్నీ చేస్తున్నాడు. అయినా దాన్ని సాధించలేకపోయాడు. అంటే ఏంటి? ఇక్కడ అంటే అంత ప్రయత్నం చేసి కూడా యోగ స్థితిని సాధించలేకపోయాడు. అంటే కనీసం మిగతా వాళ్ళు కనీసం ఎంజాయ్మెంట్ అనేది చేశారు, చక్కగా భోజనాలు చేశారు, చక్కగా మిఠాయిలు తిన్నారు జీవితాంతం. ఓకే, 60-70 ఏళ్ళు పోయారు. కానీ వీడు 100 ఏళ్ళు బతికి ఉన్నాడు, మిఠాయిలు తినకుండా అదికుండా 100 ఏళ్ళు బతికి ఉన్నాడు. కానీ యోగంలో సిద్ధిని పొందలేకపోయాడు. మరి వాడికి వేస్ట్ అయినట్టే కదా. తను అనుకున్నది సాధించలేకపోయాడు, వాళ్ళలాగా భోగం గురించి చేయలేకపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రెండింటికి చెడ్డ రేవడిలాగా అయిపోయాడు. అటు సుఖాలు అనుభవించలేదు, అందరూ వాడిని వెలివేశారు, ఇటువైపు యోగసిద్ధిని కూడా పొందలేకపోయాడు. ఇది ఎట్లా ఉంది అంటే బ్రాహ్మణపది అంటే ఏంటి? ఈ అద్భుతమైనటువంటి బ్రాహ్మణపది అంటే ఎవరైతే శాస్త్ర ప్రకారం దీని ప్రభుపాల వారు చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానికి వివరణ ఇచ్చారు. బ్రహ్మము పరమాత్మ భగవానునిగా ప్రకటమయ్యే దేవదేవుని అంశనని, నిజానికి ఆధ్యాత్మిక స్వరూపునని మనిషి తెలుసుకునే దివ్యానుభూతి మార్గమే బ్రాహ్మణపది. మనం గనక అవును బ్రహ్మము పరమాత్ముడు భగవంతుడు అంటే సాక్షాత్తుగా భగవంతుడే, శ్రీకృష్ణుడే, దేవదేవుడే శ్రీకృష్ణుడే. అటువంటి శ్రీకృష్ణుడి యొక్క అంశం నేను, అది తెలుసుకోవడం కోసమే నా యొక్క సాధన మొదలుపెట్టాను అని ఎవరైతే ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నారో ఆ ఆధ్యాత్మిక మార్గమే బ్రాహ్మణపతి అని చెప్పబడుతుంది. ఆ బ్రాహ్మణపతి నుంచి వాడు కనుక ఆ యోగ సిద్ధి కాకపోతే దాని మార్గం తగ్గిన వాడవుతాడు కదా. ఏ విధంగా అయితే ఒక్కోసారి ఏమైందంటే మనం ఆకాశంలో చూస్తుంటాం, అంటే పూర్తిగా మేఘావృతం కాదు, చిన్న చిన్న మేఘాలు ఉన్నాయి, కొన్ని పెద్ద మేఘాలు, చిన్న మేఘాలు ఉన్నాయి. అయితే ఆ మేఘం ఏం చేస్తుందంటే అది విడిపోతుంది, గాలి వలన విడిపోయి పెద్ద మేఘంతో కలవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ పెద్ద మేఘంలో కలవాలని ప్రయత్నం చేస్తుంది, బాగానే ఉంది. కానీ ఇంతలోపు గాలి కొట్టుకుపోయేటప్పటికీ ఆ పెద్ద దాంతో కలవక అది ఇంకా చిన్న భిన్నం అయిపోయింది. అంటే ఆ విధంగా అయిపోతాడా యోగి? ఏదో భగవంతుని పొందాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఇక్కడ ఏంటి కుటుంబంలో వాళ్ళకే దూరం అయిపోయాడు, లోకానికే దూరం అయిపోయాడు, సమాజానికే దూరం అయిపోయాడు, వాటి వీటికి కాకుండా వాళ్ళకు కాకుండా అయిపోయాడు. అది అటువంటి వ్యక్తి ఆ బ్రాహ్మణపది, ఆ అద్భుతమైన ఆత్మానుభవ మార్గం నుంచి దారి తప్పినవాడు కాడా కృష్ణ? అయితే ఈ సందేహం చాలా గంభీరమైన సందేహం. నువ్వు తప్ప దీనికి సమాధానం చెప్పేవాళ్ళు నాకు ఎవరు కనిపించట్లేదు. ఎందుకన్నాడు కృష్ణుడితో అర్జునుడు ఈ మాట ఎందుకన్నాడు? ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో మొట్టమొదటి చెప్పాడు అంటే నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ ఉండని సమయం ఏది లేదు అని కూడా చెప్పాడు. మొట్టమొదటిలో 2వ శ్లోకంలో చెప్పాడు. చెప్తూ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పదంతవ. నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, నావని నాకు గుర్తున్నాయి, కానీ నీకు మాత్రం గుర్తులేవు అది చెప్పాడు. ఆహా అంటే ఏంటి? అటువంటి యోగా చరిత బ్రాహ్మణ పది నుంచి దారి తప్పే వ్యక్తి అంటే పొందకుండానే అంటే మనం ఇక్కడి నుంచి బయలుదేరాం, ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం, లేదా ఇంకొక వెళ్తున్నాం, అది దానికి ప్రయాణానికి దాదాపు 7 hours
ప్రయాణం అవుతోంది. అయితే 7 hours ప్రయాణంలో మనం కొంత దూరం వెళ్ళేటప్పటికీ చీకటి అయిపోయింది, 11 అయిపోయింది. మనం అర్ధరాత్రి మొత్తం ప్రయాణం చేయం కదా, కాబట్టి మన ప్రయాణం అక్కడ బ్రేక్ చేస్తాం. అంటే ఏంటి, మనకు తెలుసు అదేంటి రేపు పొద్దున మళ్ళీ లేచి మన ప్రయాణం సాగిస్తామని తెలుసు. కానీ అది తెలియని వాడికి ఏంటి, అయ్యో మేము రాత్రి చేరకుండానే ఇక్కడ మొత్తం ప్రయాణం ఆగిపోయింది, మరి అటువంటి వాడికి పరిస్థితి ఏమిటి, వాడు మళ్ళీ చేరలేడా, అటు ఇంట్లో ఉన్నవాడు కాకుండా అయిపోయాడు, అటు హైదరాబాద్ కూడా చేరిన వాడు అయిపోయాడు, వాడి పరిస్థితి ఏమిటి అన్నట్టుగా అర్జున్ ప్రశ్న. అయితే కృష్ణుడికి భూత భవిష్యత్ వర్తమానాలని చక్కగా తెలుస్తాయనే విషయం అర్జునుడికి అర్థమైంది కాబట్టి త్వదన్య సంశయస్యాస్య చేతాన్యాహుపపద్యతే. కృష్ణ, ఈ సందేహాన్ని తొలగించేవారు నీవు తప్ప నాకెవరూ కనిపించడం లేదు, నువ్వు తప్ప నాకు వేరెవరు కనిపించడం లేదు అన్నాడు. ఇది మనకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పుడు కృష్ణుడు దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నాడు అన్నదే మనకు ఆత్మధైర్యాన్ని, గుండె ధైర్యాన్ని, మనకు స్థైర్యాన్ని కలిగించబోయే విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే భయం ఉంటుంది, తర్వాత మానవ జన్మ రాకపోతే. ఎందుకంటే చాలామంది ప్రచారకులు ఉంటారు, నీకు మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో గ్యారెంటీ ఉందా అంటాడు. నిజంగా ఈయన గట్టి చెప్తున్నా అంటే రాదేమో అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు అర్జునుడు ఇదే ప్రశ్న అడిగాడు. అట్లా నేను జీవితాంతం వరకు 16 మానాలు జపం చేస్తూ వెళ్ళా, తర్వాత 4 నియమాలను పాటించా, దామోదర మాసంలో హారతి ఇచ్చా, తర్వాత పొద్దున సాయంత్రం గురు హారతి ఇచ్చా, ఇవన్నీ చేస్తూనే ఉన్నా. కానీ నాకు చివరిలో నాకు అంత నమ్మకం కలగట్లేదు. మరి ఇప్పుడు నా జన్మ వృధా అయినట్ట? నేను 4 పొద్దున్న రోజు 4 లేచి చేసేవాడిని, ఇంత చేసినా కూడా నాకు ధైర్యం కలగట్లేదు. మరి మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వస్తుందా రాదా అంటే వస్తాం లేదు అని ఎవడు అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అయితే అటువంటి ప్రశ్నలకి ఇక్కడ చక్కటి సమాధానం ఇస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఆన్సర్లు ఏదైతే ఉన్నాయో అది సంపూర్ణమైన స్థైర్యాన్ని, సంపూర్ణమైనటువంటి ఆశ్వాసాన్ని కలిగించేవాళ్ళు. కృష్ణ ఏమంటున్నా అంటే పార్థనైవేహ నామోత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్కశ్చిం దుర్గతిం తాత గచ్చతి. ఇక్కడ కృష్ణుడు ప్రేమతోటి తాత అని పిలుస్తున్నాడు. తాత అంటే ఓ ప్రేమైన వాడ. అంటే ఒక్కోసారి పిల్లవాడు తండ్రిని అడుగుతున్నప్పుడు అంటే అమాయకంగా అడిగిన ప్రశ్నకి తండ్రికి పిల్లవాడి మీద ఆప్యాయత పెడుతుంది. పర్వాలేదురా, నీకు ఎందుకు చింత అన్నట్టుగా ఒక ఆప్యాయత. నువ్వేం భయపడకూడదు అంటే వాళ్ళు ఏమంటారు, నాన్న నువ్వేం భయపడకురా అంటే నాన్న ఎట్లయ్యాడు వాడు? నాన్న నువ్వు కదా, నువ్వు నాన్న అయినప్పుడు ఆ పిల్లవాడిని నాన్న అని ఎందుకు అంటున్నావు కదా అంటే అక్కడ ప్రేమ ఉప్పొంగుతుంది. వీడు అనవసరంగా భయపడుతున్నాడు కాబట్టి భయమక్కలేదురా నాన్న, నీకెందుకు చింత, నేనున్నాగా అంటాడు. అలా అక్కడ కృష్ణ అట్లా అనమాట, దుర్గతిం తాత గచ్చతి. తాత అన్నాడు. తాత అంటే ఓ ప్రియమైన వాడా ఇంకా చింత అక్కర్లేదు. కృష్ణుడు అర్జునుడితో పలుకుతుందా అంటే మనతో పలుకుతున్నా, తాత అని పిలుస్తున్నాడు. తాత అంటే తాతగారు కాదు, తాత అంటే ప్రియమైన వాడ పార్థనైవేహ నాముత్ర వినాశస్య విజతి. శుభకార్యాలలో నెలకొనే వ్యక్తి అంటే సాధనలో భక్తి, ఆ బ్రాహ్మణ పతిలో, ఆ బ్రాహ్మణ మార్గంలో, ఆత్మానుభవంలో మార్గంలో నడిచే వ్యక్తికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎప్పటికీ వినాశం కలగదు కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి సాధన చేపట్టిన వాడు, సాధనలో ముందుకు వెళ్తున్నవాడు, వాడికి ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ ఎప్పటికీ వినాశం కలగదు అని శ్రీకృష్ణుడు ప్రేమతో, తాత ఈ మాట విను, నాయన ఈ మాట విను, ఓ ప్రేమైన వాడా ఈ మాట విను, నీకెందుకు భయం అని చెప్తున్నాడు కృష్ణుడు. మనతోటి నేరుగా మాట్లాడు, తాత దుర్గతిం తాత గచ్చతి. తాత ఓ ప్రేమైన వాడా, నీకు చింతక్కలే, ముందుకు వెళుతూనే ఉండు, నీ పైన నువ్వు చేసుకో, భయపడకు. కానీ అధర్మాల్లో మాత్రం చేయకు, అధర్మం దారి దొక్కకు. ఏదైతే గురువు గారు నీకు చెప్పారో, ఏదైతే గీతాశాస్త్రం చెప్పడిందో ఆ మార్గంలో నడుస్తూ ఉండు, అధర్మాన్ని దొక్కకు. దీంట్లో విజయం కలుగుతుందా లేదా నువ్వు ఆలోచించకు. నీకెప్పటికీ వినాశం కలగదు, ఈ జన్మలో కలగదు, వచ్చే జన్మలో కలగదు. ఎందుకంటే మంచి చేసేవాడు ఏనాడునో చెడుచే పరాజితుడు కాడు. నై కళ్యాణకృత్కశ్చి దుర్గతిం తాత గచ్చతి. అంటే దుర్గతిని పొందే ప్రసక్తి లేదు, నగచ్చతి పొందడు.
దుర్గతి పొందే అవకాశం ఎట్లా ఉంటుంది? 16 మాల జపం చేస్తున్నావు, భగవంతుని ఉపాసిస్తున్నావు, కృష్ణ ప్రసాదాన్ని తింటున్నావు, దానికి ఎట్లా అవకాశం? దానికి అవకాశమే ఉండదు. కాబట్టి దుర్గతిం తాత గచ్చతి కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ. చెప్పి మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అవును, వాళ్ళకి అవును కృష్ణ నువ్వు చెప్పావు కరెక్టే, అటువంటి వాళ్ళకి ఎటువంటి దుర్గతి కలగదని చెప్పావు. మరి వాళ్ళకి కలగబోయే గతి ఏమిటి? వాడు ఇక్కడ యోగ సిద్ధిని సాధించకుండానే ఈ జన్మలోనే భగవద్ధామానికి వెళ్ళలేకుండానే ఆ జన్మ ముగిసిపోయింది. మనం ఉన్నారు సపోజ్ చాలామంది, ఇప్పుడు మనం చాలా పెద్దవాళ్ళు, మన ఆచార్యులు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఆచార్యులు గురువులు వాళ్ళ శరీర త్యాగాలు చేస్తున్నప్పుడు అందరి గురించి చెప్తుంటారు. కానీ మనం ధైర్యంగా చెప్తాం, అవును కృష్ణుడి దగ్గరికే వెళ్ళారు ఆయన అని స్ట్రాంగ్గా చెప్తాం మనం. అదేవిధంగా నీ కూడా అవును ఈ జన్మ తర్వాత నువ్వు కృష్ణుడి దగ్గర వెళ్ళగలవా, వెళ్తావు నమ్మకం ఉందా అంటే మనం గట్టిగా చెప్పలేం. ఎందుకు చెప్పాలంటే మనం ఆ యోగ సిద్ధిని, భక్తి యోగ సిద్ధిని సాధించాము అన్నటువంటి సంతృప్తి, అన్నటువంటి ధైర్యం మనకు కలగలేదు. ఎట్లా కలుగుతుంది? అది భక్తుల యొక్క సందేశం ద్వారా, భాగవత్ సందేశం ద్వారా, భగవద్గీత సందేశం ద్వారా ఎందుకంటే మనకు లభిస్తుంది. ఎవరైతే అటువంటి సిద్ధిని సాధించారో వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి. ఆ లక్షణాలను మనం పుణికి పుచ్చుకున్నప్పుడే ఆ లోకం చెప్పక్కర్లే మనకే తెలుస్తుంది. అయితే కృష్ణ ఏమన్నా అంటే నువ్వు దాని గురించి చింతించకు, నువ్వు దాంట్లో వెళ్తూ ఉండు, నువ్వు దుర్గతిని పొందే అవకాశమే లేదు అని చెప్తూ, అటువంటి యోగాచరిత ఎవరైతే యోగం నుంచి బయట యోగ సిద్ధిని పొందకుండానే జీవితాన్ని చరించారో వారికి జరగబోయే గతులు ఏమిటి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే వాళ్ళకి దుర్గతి కలగదు అని ఒక మాట చెప్పాడు, బాగానే ఉంది. మరి ఏం గతి కలుగుతుంది? అది కూడా చెప్పు కృష్ణ అని అడగకుండానే కృష్ణుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు స్థైర్యాన్ని కలిగించేది. దీని వరుసగా చెప్తూ అద్భుతమైనవి. ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతి సమాం శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. 2 చెప్పాడు ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 చెప్తాను. మొట్టమొదటి ఆశ్వాసం ఏంటంటే, తాత ఓ ప్రేమైన వాడా, అటువంటి వాడికి దుర్గతి అని ఎప్పటికీ కలగదు అని మొట్టమొదటి చెప్పేశాడు. మొట్టమొదటి చెప్పేసిన తర్వాత అతని కలగబోయే గతి ఏమిటి అది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే కృష్ణుడికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కాబట్టి, భూత భవిష్యత్ మాత్రం తెలిసి ఉంటాయి కాబట్టి స్పష్టంగా అటువంటి వ్యక్తికి జరగబోయేది ఏమిటి, అది సాధారణ యోగియే కావచ్చు, భక్తి యోగియే కావచ్చు, ఇద్దరికి కూడా ఇదే అన్వయిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రాప్య పుణ్యకృతాం లోక ఉషిత శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే. విఫల యోగి పుణ్యజీవుల లోకాలు అనేక సంవత్సరాలు భోగానుభవం తర్వాత ధార్మిక జనుల వంశంలో కానీ ధనిక వంశంలో కానీ మళ్ళీ జన్మిస్తాడు ఆ యోగి. ఆ విధంగా యోగం చేస్తున్నవాడు, భక్తి యోగంలో ఉన్నవాడు, అంటే ఆఫ్కోర్స్ ఇక్కడ ముఖ్యంగా యోగం గురించి చెప్పారు కృష్ణుడు. చెప్తూ అటుకనే వాళ్ళ మధ్యలో కనుక అయితే అటువంటి ఇక్కడ చెప్పింది యోగికి అయితే అనేకానుక సంవత్సరాలు భోగానుభవాన్ని అనుభవించిన తర్వాత ఉన్నత లోకాల్లో పుణ్యులు వంటిటువంటి లోకాన్ని పొందిన తర్వాత మళ్ళీ వచ్చి ధార్మిక జనుల వంశంలో కానీ ధనికుల వంశంలో కానీ జన్మిస్తాడు. ఇదేమో సాధారణ యోగికి. అయితే సాధారణ యోగి అంటే కొద్దిగా ముందుకు సాగిన తర్వాత పతనం చెందినవాడు. అంటే ఏంటి? పూర్తి కానటువంటి వ్యక్తికి. అయితే మనము భక్తిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని భోగ భావనలు ఉండొచ్చు, కొన్ని ఫలానాది అనుభవించాలని ఉండొచ్చు, ఎక్కడో ఉంటుంది. అది కృష్ణుడికి మాత్రం తెలుస్తుంది. అటువంటి భావనలో ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ ఉన్నత లోకాలకు పోవడం, అక్కడ సుఖభావాన్ని పొందడం, సుఖానుభవాన్ని పొందడం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ భక్తి చేయడం కోసం. అయితే ఎవరైతే చివరి దాకా వచ్చేస్తారు, అంటే చరమాంకం దాకా వచ్చేస్తారు, అంటే ఆల్మోస్ట్ యోగ సిద్ధికి వరకు వచ్చేసాడు. అంటే 2 రకాల వాళ్ళు ఉంటారు. యోగంలో అప్పుడే ప్రారంభించాడు, ఇంతలో జన్మ అయిపోయింది. కొంతమంది యోగంలో చివరి దాకా వెళ్ళిపోయాడు, కానీ చివరిలో వచ్చింది. అటువంటి వాళ్ళకు కలిగే జన్మ వేరు చెప్తున్నాడు కృష్ణుడు.
అంటే ఏంటి, వీడు యోగంలో మొదట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా భోగానుభవం అది కావాలని అనిపిస్తుంది, కాబట్టి అటువంటి కోరిక ఉంది కాబట్టి అంత చక్కగా యోగం చేశాడు అని చేశాడు కాబట్టి వాడు ఉన్నత లోకాలకు వెళ్తాడు, ఉన్నత లోకాల సుఖాన్ని అనుభవించి మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ కొనసాగిస్తాడు. అయితే యోగ సిద్ధిలో దాదాపు పూర్తిగా చేసిన వ్యక్తికి అటువంటి కోరికలు ఏమి ఉండవు, వాళ్ళకి అటువంటి భోగానుభవం కానీ భోగేచ్ఛ కానీ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు చివరి దాకా ఓన్లీ లాస్ట్లో వచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళకి జరిగేటువంటి జన్మ వేరేగా ఉంటుంది అని చెప్తూ, అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏదద్ది దుర్లభతరం లోకే జన్మ ఏది దృశ్యం. లేదా సుదీర్ఘమైన యోగ సాధన తర్వాత విఫలుడైతే అతడు నిశ్చయంగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. మహాయోగుల వంశంలో ఎవరైతే జన్మిస్తున్నారో అటువంటి జన్మ మాత్రం చాలా దుర్లభమైంది. అంటే ఏంటి, వాళ్ళు యోగంలో చివరి దాకా వచ్చిన వాళ్ళు అని చెప్తున్నారు. యోగులు అంటే గొప్ప జ్ఞానం కలిగిన వారి వంశంలో జన్మము ఇక్కడ కీర్తించబడింది అని ప్రభుపాల్ భాష్యం రాస్తూనే దీంట్లో ఆయన రాస్తూ, అదృశ్యవశాత్తుగా మా గురువుగారైన ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు నేను ఇద్దరము కూడా భగవత్కరుణ వల్ల అటువంటి కుటుంబాల్లోనే జన్మించే అవకాశాన్ని పొందాము. అంటే ఏంటి, మహాయోగులు అంటే ఏంటి, పుట్టిన క్షణం నుంచే పూర్తిగా భక్తిమయంలో ఉన్నటువంటి అటువంటి జన్మను మేము పొందాము. జీవితం మొదటి నుండే భగవద్భక్తిలో మేమిద్దరము శిక్షణను పొందాము. తర్వాత భగవదాజ్ఞ మేరకు మేమిద్దరము కలుసుకున్నాము అని ప్రభుపాద చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇటువంటి జన్మ అతి దుర్లభమైంది. అందుకోసం భక్తినాథ్ ఠాకూర్లు కూడా జగన్నాథుడిని ప్రార్థిస్తూ ఈ కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భక్తి భావాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం నాకు ఒక సత్సంతానాన్ని కలిగించు, నాకు మంచి పుత్రుడిని ప్రసాదించు అని జగన్నాథుని ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థనలకు ఫలితంగా, ఆ ప్రార్థనకు వరంగా శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ల యొక్క జన్మ కలిగింది. అంటే ఏంటి, ఒక మహత్తరమైన కార్యాలను సాధించడం కోసం అటువంటి యోగులు, అంటే భక్తినాథ్ ఠాకూర్లు ఆయన సాక్షాత్తుగా పరమహంస, ఆ పరమహంస ఇంటిలో జన్మ కలగడం అనేది ఒక మహాద్భుతమైన విషయం. దానికి రాస్తూ దీర్ఘ యోగ సాధన చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళకే అటువంటి చోట స్థానం వస్తుంది. అథవా యోగినామేవా కులే భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశ్యం. అటువంటి జన్మ ఈ జగత్తులో చాలా దుర్లభం. కాబట్టి ముఖ్యంగా కృష్ణ భక్తి భావంలో ఉన్నవాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు, ఈవెన్ సాధారణ వాళ్ళు కూడా మన ఇంట్లోకి ఒక మంచి యోగి కానీ మంచి భక్తుడు కానీ రావాలంటే భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే ఇంట్లో కొడుకు రూపంలో లేకపోతే మనవాడి రూపంలో వస్తుంటారు, రకరకాల జీవులు వస్తుంటారు. కానీ ఆ జీవుడు నిన్ను ఉద్ధరించేవాడు కావాలి అంటే మనం భగవంతుని ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థించినప్పుడు ఆ జీవుడిని మనం మన వంశంలోకి ఆహ్వానించే అవకాశం వస్తుంది. మనం ఎప్పుడైతే అవునండి నేను మా ఇంట్లో భక్తి రావాలి, మా వంశంలో, ఎందుకంటే మా వంశంలో భక్తి అనేది ఎప్పుడూ లేదు, కాబట్టి భక్తిమైనటువంటి మనవడు కావాలి, భక్తిమైన కొడుకు కావాలి, అటువంటి వంశంలాగా మాది వృద్ధి చెందాలి అని కోరేవారు భగవంతుని ప్రార్థించాలి, దానికి తగ్గ తపస్సులు చేయాలి. చేసినప్పుడు అటువంటి జీవుడే ఎవరైతే భక్తిమయ జీవనాన్ని కలిపేవాడు అటువంటి జీవుడిని మనం మన వంశంలోకి ఆహ్వానించినట్టయితుంది. మనకు భాగవతంలో చూస్తే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆయన కర్దమ ముని ఎప్పుడైతే నాయన నువ్వు వివాహం చేసుకో అని చెప్పి తండ్రి ఆజ్ఞాపించినప్పుడు ఆయన తపస్సు చేసి అంటే నాకు సత్సంతానం కలగాలి అంటే దానికి తగినటువంటి యువతి నాకు కావాలి, నాకు ఒక కన్యామణి కావాలి, అందుకని తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సు చేశాడు కాబట్టి అటువంటి సరైన జోడు ఆవిడ వచ్చింది, దేవహూతి వచ్చింది. ఆ దేవహూతి ద్వారానే కపిల భగవానుడు పుత్రుడిగా జన్మించాడు. అంటే ఏంటి, మనం ప్రార్థించి ఆహ్వానించాలి. మన ఏదో సడన్గా వచ్చేసాడు నా కొడుకు, నా మనవడు, నా మునిమనవడు అనుకుంటున్నారు జనులు తప్ప ఆ పగతో శత్రువు వచ్చాడు, ప్రేమతోటి మిత్రుడు వచ్చాడు మనకు తెలీదు. మనం ఎప్పుడు ప్రార్థించలేదు.
మనం ఎప్పుడు ప్రార్థించలేదు. కాబట్టి ఎవడో వస్తున్నాడు, నీ మీద పగ తీర్చుకోవడానికి వస్తే ఎవడో రావచ్చు, లేదా నిన్ను ఉద్ధరించడానికి ఎవడో రావచ్చు. అంత కర్మఫలంగా సాగిపోతుంది. కానీ గీతా సంస్కృతి ద్వారా నువ్వు నీ జన్మను నీవు ఉద్ధరించుకోవచ్చు, నీ వంశాన్ని నువ్వు ఉద్ధరించవచ్చు. ఎప్పుడైతే భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. అండ్ అటువంటి ఎవరైతే ఇటువంటి సాధన చేస్తూ ముందుకెళ్తారో అటువంటి వాళ్ళే నీకు కావాలి అంటే భగవంతుని ప్రార్థించాలి. అటువంటి జీవుడు అక్కడికి వస్తాడు అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ, ఆ విధమైనటువంటి జన్మ కలిగిన తర్వాత జరగబోయే విషయం ఏమిటి అంటే ఇక్కడ ఆశ్వాసం ఇచ్చాడు. మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆశ్వాసం ఏమిటి? తాత, ఓ ప్రియమైన వాడా, నీకు చింత అక్కర్లేదు. ధర్మపరుడుగా ఎవడైనా ఉంటాడో వాడికి దుర్గతి అనేది కలగదు అని ఫస్ట్ చెప్పాడు. ఆ దుర్గతి కలగని వాడికి మరి ఎటువంటి సద్గతి కలుగుతుంది? అతడికి మంచి ధనికుల ఇంట్లో జన్మ కలగవచ్చు, లేకపోతే మంచి ధార్మికుల ఇంట్లో జన్మ కలగవచ్చు, లేకపోతే ఇంకా యోగంలో మహోన్నత స్థితికి వెళ్ళిన వాడివే పూర్వజన్మలో అయి ఉంటే యోగుల ఇంటిలో రావచ్చు. అటువంటి వాళ్ళ నుంచి అటువంటి జన్మలో పుట్టి ఆ యోగుల ఇంట్లో జన్మించి మహా ఆచార్యుడుగా అతను చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ విధంగా జన్మ అనేది దుర్లభము. ఆ విధంగా జన్మను పొందిన తర్వాత ఏం చేస్తాడు? ఏ విధంగా కనెక్షన్ ఎట్లా వస్తుంది? ఒక జన్మ వచ్చింది కానీ చిన్నప్పుడే పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో కనిపించాడు. కానీ పుట్టినప్పుడు ఆచార్యుడు కనిపించకపోవచ్చు. అది ఈయన ఆచార్యుడు అనే సంగతి మనకు తర్వాత వెల్లడవుతుంది. ఆచార్యుడు అనే సంగతి మనకు తెలుస్తుంది. కానీ అతని యొక్క కర్మల ద్వారా మనకు అర్థమవుతుంది, ఓహో ఇతడు భగవత్ కరుణ వల్ల పుట్టినవాడు అని తెలిసే అవకాశం ఉంటుంది. అని చెప్పడం కోసం ఇక కృష్ణుడు అద్భుతమైన శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చ తతో భోజ సంసిద్ధౌ కురునందన. అంటే ఆ విధంగా జన్మ కలిగిన తర్వాత జరిగే విషయాలు ఏమిటి? చూసారా, ఇక్కడ శ్లోకాల్లో అర్జునుడైన ప్రశ్న మనకి ఎంతటి ధైర్యాన్ని కలిగిస్తుంటే కృష్ణుడు చెప్తున్నాడు, నీకు ఎటువంటి దుర్గతి కలగదు. నెంబర్ 1. నెంబర్ 2 మంచి జన్మనే కలుగుతుంది. నెంబర్ 3 ఇప్పుడు చెప్పబోతున్నాడు, జన్మ కలిగిన తర్వాత ఏ విధంగా మళ్ళీ కనెక్షన్ నాతో వస్తుంది. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం. మనం రాత్రిపూట పడుకున్నప్పుడు రాత్రి నిద్రలో అన్నీ మర్చిపోతాం, ఏది గుర్తున్నాం. కానీ పొద్దున్న లేవని మాకు అన్నీ గుర్తొస్తాయి. ఎట్లా గుర్తొస్తున్నాయి? ఎవరు గుర్తు చేస్తున్నారు? దానికి కృష్ణుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో వస్తుంది, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా వలనే స్మృతి, జ్ఞానము, మరుపు ఈ 3 కలుగుతున్నాయి. మరుపు ఎట్లా వస్తుంది? మరుపు అంటే జన్మ ఎప్పుడు నశించబడి మరణం కాగానే ఈ జన్మకు పూర్వజన్మకు సంబంధించినటువంటి అన్ని జ్ఞాపకాలని కృష్ణుడు తుడిచివేస్తాడు. అది అపోహనం అంటే మరుపు వచ్చేస్తాయి అన్నీ. మళ్ళీ కొత్త జన్మలో పూర్వజన్మలో ఉన్నటువంటి ఆలోచనలు, పూర్వజన్మలో చేసినటువంటి యోగము, పూర్వజన్మలో నీకున్నటువంటి దుష్ట కలాపాలు అవన్నీ మళ్ళీ గుర్తు చేస్తాడు. కాబట్టి కొత్త దేహంలో, కొత్త రూపంలో, కొత్త స్థానంలో, కొత్త మనుషుల మధ్య నీ పాత విషయాలు మళ్ళీ మొదలు పెడతాడు. అది కృష్ణుడు చెప్తున్నాడు. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే తదో భోజ సంసిద్ధో కురునందన. అటువంటి జన్మను పొంది అతడు తన పూర్వజన్మలోని దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకొని పూర్ణ విజయాన్ని సాధించడానికి అధికమైన ప్రగతి కొరకు ప్రయత్నిస్తాడు. అంటే ఆ ఉత్తమమైన జన్మను ఇవ్వడమే కాకుండా ఆ ఉత్తమ జన్మలో గత జన్మలో ఏదైతే వదిలిపెట్టావో దానికి కనెక్షన్ ఇస్తాడు కృష్ణుడే. ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఆ పూర్వం ఎంతటి ఉత్సాహం ఉందో అంతే ఉత్సాహాన్ని మళ్ళీ కలిగించినప్పుడు ఆ జీవుడు మళ్ళీ తీవ్రమైన ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. మరి ఇవన్నీ ఈ విషయం ఎట్లా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అని చెప్తూ, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతో హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పాడు కృష్ణుడు. మరి ఆ యోగంతో కనెక్షన్ ఎట్లా వస్తుంది? ఆ యోగంతో కనెక్షన్ అనేది ఎటువంటి ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది, అప్రయత్నంగా వస్తుంది చెప్తున్నాడు కృష్ణుడు. హ్యవశోపి సహా,
మనం ఇస్కాన్లో ఉన్న భక్తుల్ని అడుగుతుంటాము, అవునండి మీ కృష్ణ కాన్షియస్లోకి ఎట్లా వచ్చారు అంటే, ప్రసాదం ద్వారా వచ్చామండి, ప్రసాదం తిని వచ్చాం, ప్రసాదం పెట్టి కృష్ణ భక్తుడిగా మార్చారు. కొంతమంది ప్రసాదం తిని వచ్చామంటారు. కొంతమంది మేము ఆ ప్రసంగం విన్నామండి, ఆ ప్రసంగంలో ఒక రకమైన స్ఫూర్తి కలిగింది అంటే ఆ విధంగా లింక్ కలుస్తుంది అక్కడ. కొంతమంది ప్రసాదం ద్వారా లింక్ అవుతారు, ఆ ప్రసాదం ద్వారా లింక్ అయ్యేవాళ్ళు ఆ ప్రసాదమే తిని మళ్ళీ మధ్య తొందరగా రోగం వచ్చి తొందరగా పోయి మళ్ళీ ప్రసాదం తిని నడుస్తుంటుంది వాళ్ళది. ప్రసాదం ద్వారా ప్రభుపాదుల వారు ప్రసాదం పెట్టారు, నువ్వు కనెక్షన్ కావడం కోసం ప్రసాదం, తర్వాత మొత్తం నువ్వు తప్పేసే చేయాలి. నేను అప్పుడు మొత్తం ప్రసాదంతో అట్రాక్ట్ అయ్యానండి కాబట్టి మేము ప్రసాదమే తింటూ ఉంటా ఎప్పటికీ అంటే అది కాదు. ఆ ప్రసాదమే కనుక తింటూ ఉంటే ప్రతిరోజు మిఠాయిలు అవి తింటూ ఉంటే తొందరగా రోగాలు వస్తాయి, తొందరగా పోతావు. మళ్ళీ యోగా మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ప్రసాదం మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు మళ్ళీ ప్రసాదం పెట్టాలి. ఎందుకంత ప్రాబ్లము? దానివల్ల అవును ప్రసాదంతో అట్రాక్ట్ అయ్యావు. ఇప్పుడు ప్రసంగం ఉంది, భక్తులతో సాంగత్యం ఉంది, దాంట్లో ముందుకెళ్ళు. కాబట్టి కొంతమంది ప్రసాదం ద్వారా అవుతారు, కొంతమంది ప్రసంగం ద్వారా అవుతారు, కొంతమంది ప్రగతి, కొంతమంది ప్రమాదం ద్వారా కూడా వస్తుంటారు. కొంతమంది సడన్గా అప్పటిదాకా లౌకికుడుగా ఉండే వ్యక్తి సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కాగానే జస్ట్ బయటపడ్డాడు, అంత ప్రాణం పోయే సమయంలో బయటపడ్డాడు. అప్పుడు అని నిజంగా ప్రాణం పోయే సమయంలో బయటపడ్డా అంటే జగత్తు మొత్తం అశాశ్వతం కాబట్టి నేను భగవంతుడికి వెళ్ళిపోతా, భగవంతుడిని ప్రార్థిస్తా అని చెప్పి వాళ్ళు కొంతమంది శరణాగతులు అవుతారు. అంటే ఏంటి, ఏ విధంగా భగవంతుడు మళ్ళీ తన యోగంతో కలుపుతాడు అనేది ఎవరు చెప్పలేం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఆ విధంగా సాగుతుంటుంది. అయితే ఎప్పుడైతే అతడు అవశుడై అప్రయత్నంగానే ఎప్పుడైతే దాంతో హ్రియతో యవశోపి సహా అంటే అతడు అప్రయత్నంగానే ఆ యోగంతో జోడింపబడతాడు. ఎప్పుడైతే జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే, ఎప్పుడైతే అతడు వాడికి జోడింపు కలుగుతుందో అప్పటికే పూర్వజన్మలోనే అనేకమైనటువంటి యోగాలు అనేకమైన చేశాడు కాబట్టి వాటిని అన్నిటి కూడా దాటిపోతాడు. అంటే సామాన్యమైన వాడికి ఎంతైతే అవసరం పడుతుందో అంత అవసరం లేకుండానే ఆ వ్యక్తికి ఆ అవసరం లేకుండానే స్పష్టంగా అనిపిస్తుంది. మనం ఒక్కోసారి చూస్తాం చిన్న పిల్లవాళ్ళు కూడా మనకు ఈ మధ్య ఫేస్బుక్లో పెడుతుంటారు, అదేంటి వాళ్ళు మృదంగా వాయించడం లేదా హరే కృష్ణ జపం చేయడం. అది చూడండి ఇంత చిన్న పిల్లవాడు ఎంత చక్కగా చేస్తున్నాడు, చూడండి ఎంత చక్కగా నమస్తే నరసింహ పాడుతున్నాడు అని అందరూ ఉత్సాహపడుతుంటారు. కానీ అర్థం చేసుకోవాలి, యోగా చలితమా వాళ్ళందరూ యోగా భ్రష్టులై మళ్ళీ పుట్టాడు. నాకు అనిపిస్తుంటుంది మరి ఒక్కోసారి అటువంటి వారిని చూసి మనం ఆనందించాలా బాధపడాలా, అది చిన్న డిబేట్ అనమాట. ఓ చిన్న పిల్లవాడు ఇప్పటి నుంచి ఏంటి 2 ఏళ్ళ పిల్లవాడే అందరికీ భాగవతం క్లాస్ చెప్తున్నాడు, లేతే హార్మోనియం మీద నమస్తే నరసింహ అని పాడుతున్నాడు, ఆ చెయ్యి కూడా అందట్లేదు, మృదంగాన్ని కూడా చెయ్యి అందట్లేదు, ఆయన మృదంగా వాయిస్తున్నాడు. ఆ పిల్లవాడిని చూసి మనం ఆనందించాలా బాధపడాలా? 99.999 అందరూ ఆనందిస్తారు, ఎంత చిన్న పిల్లవాడండి ఆయన అద్భుతంగా వాయిస్తున్నాడు, ఎంత అద్భుతం, చాలా అద్భుతం, టీవీ షో వచ్చింది అయినా వస్తాయి. కానీ ఎవరైతే భగవద్గీతని ఈ 6వ అధ్యాయం విన్నారో వాళ్ళు కొద్దిగా బాధపడతారు. ఏమిటి, ఇంత చిన్నప్పటి నుంచే వచ్చిందంటే ఎంత పైకి వెళ్ళి ఉండవచ్చు, చివరిలో మిస్ అయిపోయాడే, మిస్ కాకుండా ఉంటే కృష్ణుడి దగ్గర వెళ్ళేవాడు కదా అని ఎవరికైతే ఈ 6వ అధ్యాయం జ్ఞానం ఉందో వాళ్ళు మాత్రం బాధపడతారు. అంటే వాడు ఇప్పుడే ఈ 2వ ఏడు నుంచే మృదంగా వాయిస్తున్నాడు, చేయి కూడా అందట్లేదు, హార్మోనియం అంటున్నాడు అంటే వాడు ఎంత హార్మోనియం పాడి ఉండొచ్చు, ఎంత సంగీతం చేస్తుండొచ్చు, ఎంత భక్తి చేస్తుండొచ్చు. మరి అంత చేసిన వాడు చివరిలో ఏదో చిన్న కోరిక వల్ల పోయిండొచ్చు కదా, ఎందుకు అట్లా? ఆ విధంగా కనీసం ఈ జన్మలో అయినా అటువంటి కాకుండా ఉంటేనేమో అని ఆ తెలిసిన వ్యక్తి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే దీన్ని చూసి ఫేస్బుక్లో పడేపటి ఆ పిల్లవాడికి నేను మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేవాడిని ఆ పిల్లవాడిని మా పిల్లవాడు అనేటప్పటికీ ఏమవుతుంది, వాడి యొక్క ఈగోని, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈగోని ఉంటుంది, నువ్వు దాన్ని బూస్ట్ చేసినా కొద్దీ హీ విల్ బికమ్ మోర్ అహంకారం వచ్చేస్తుంది వాడికి. అంటే మళ్ళీ ఆ బ్రాహ్మణ పది నుంచి దారి తప్పే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే ఎప్పుడైతే అటువంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు, అటువంటి చిన్నపిల్లలు చేస్తున్నప్పుడు కొద్దిగా నాకు బాధ కలుగుతుంది. అది వీడు మిస్ అయ్యి ఇట్లా వచ్చాడే, మళ్ళీ ఈ జన్మలో కూడా మిస్ అవుతుందేమో, కాకుండా ఉండాలి అనుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఈ 6వ అధ్యాయం యొక్క జ్ఞానం ఉంది కాబట్టి.
అది తెలియని వాళ్ళు ఏంటంటే, ఓ మా అబ్బాయి చిన్నప్పుడు 2 ఏళ్ళకి హార్మోని వాయిస్తాడండి, మొత్తం ఫేస్బుక్లో పెట్టి అది పెట్టి ఇది పెట్టి అది చూపించి ప్రోగ్రాంలు ఇప్పించి టీవీ షోలో పెట్టి ఏం చేయట్లేదు. ఓన్లీ కేవలం మిథ్యాహంకారాన్ని పెంచుతున్నాం అంతే, పిల్లవాడికి మిథ్యాహంకారాన్ని పెంచుతున్నాం అంతే, ఏం చేయట్లేదు. ఈ రహస్యం తెలుసుకోవాలి అని చెప్పి నెక్స్ట్ కృష్ణ ఏమన్నాడంటే, ప్రయత్నాయత మానస్తు యోగి సంశుద్ధి కిల్బిష అనేక జన్మ సంసిద్ధి తతో యాంతి పరాంగతి. అంటే ఇక్కడ జన్మ పరంపర ఈ ముక్తి అంటే ఏంటి, ఆ విధంగా ఉన్నత జన్మకు రావచ్చు, కానీ ఎప్పటిదాకా అయితే సంపూర్ణమైనటువంటి అనర్థాల నుంచి విముక్తులము కామో, సంపూర్ణంగా అనర్థాల నుంచి విముక్తులము కామో, అప్పటిదాకా అనేక జన్మ సంసిద్ధి, ఆ విధంగా సంపూర్ణంగా పవిత్రమైన అనేక జన్మల తర్వాతనే తతో యాంతి పరాంగతి. దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది దాదాపు 90sలో విషయం. 90sలో నేను అంటే 90s అంటే నేను అప్పుడు పిహెచ్డి చేస్తున్న సమయం అనమాట. నాది 89లో సబ్మిట్ చేస్తాను, 90. అయితే ఆ సమయంలో నేను భగవద్గీత చదువుతుండేవాళ్ళం. అంటే అప్పుడు ఒక మాయావాద సన్యాసి అని వచ్చి లెక్చర్లు ఇస్తుంటే దాన్ని నేను నా సతీమణి మీ ఇద్దరం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ భగవద్గీత ఫస్ట్ డేనే, అప్పటిదాకా ఇంట్లో మనం నడుస్తుంది, ఇంట్లో ఆధ్యాత్మికమైన కుటుంబమే, కానీ ఆధ్యాత్మికమైన జీవితము భగవద్గీత అనేది అదొక స్పెషల్ అనమాట. ఆ ఫస్ట్ లెక్చర్ విన్నప్పుడు ఏంటో సంథింగ్ ఉంది అని ఒక భావన కలిగింది. అప్పుడే భగవద్గీత గురించి వినడం, ఈ విధంగా కనెక్షన్ వచ్చింది. అంటే ఏంటి, ఏదో ఒక చోట ఒక లింక్ కలుస్తుంది అక్కడ. ఆ లింక్ కలిసింది అనేది కొంతమందికి ఇట్లా ఇంకా చాలా చాలా ముందుకు వెళ్తుంటుంది, ఈ విధంగా సాగుతుంది. ఆ సమయంలోనే భగవద్గీతకు ఉన్నటువంటి 700 శ్లోకాలని కూడా నేను సరళ భాషలో ఒక పద్యం రూపం రాశాను మొత్తం 90sలోనే. అంటే అప్పటికి ఇంకా కృష్ణ కాన్షియస్ జస్ట్ అట్రాక్టెడ్ టు సమ్ మాయావాదిక్ పర్సన్, కానీ ఆయన మొత్తం భగవద్ చెప్తునేవాడు, ఇప్పటికి కూడా ఫేమస్ ఆయన. సో కానీ ఆ సమయంలో నేను మొత్తం ఆ 700 శ్లోకాలు రాయడం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అది దాంట్లో ఆ సమయంలోనే నేను రాయడం జరిగింది. దానికి అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ చెప్పిన శ్లోకానికి నేను రాసింది 41. ప్రాప్య పుణ్యకృతాం లోకా ఉషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోపి జాయతే. దానికి అప్పుడు నేను రాసింది అంటే, యోగ భ్రష్టుడే సిద్ధిని పొందినట్టి సాధకుడు పుణ్యాత్ములు పొందినట్టి లోకంబులు పొందును, పెక్కు వత్సరములు తాను అచ్చోటన నిలుచుండు, తదుపరి జన్మించు సదాచార ధనికు నింటియందు అన్నప్పుడు నేను ఆ పద్య రూపంలో ఆ కాలం రాశాను అన్నమాట. 2వ శ్లోకం అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏదద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. యోగము చరమాంకములో భ్రష్టుడైన సాధకుడు యోగుల వంశమునందే జన్మంబును పొందును, ఇట్టి ప్రకారంబైన జన్మంబి లోకమున కడు దుర్లభమైన దోయి కురు శ్రేష్ఠ అర్జున. ఈ విధంగా అంటే ఆల్రెడీ కనెక్టెడ్, ఎందుకంటే మొదటి నుంచే భగవద్గీత అనే కనెక్షన్ ఉంది కాబట్టి జస్ట్ రాగానే ఎస్ అన్నిటిని కూడా మొత్తానికి అంటే అప్పుడు కవిత్వం కూడా ఇవ్వబడింది, భగవద్గీత కూడా ఇవ్వబడింది. ఆ కవిత రూపంలో భగవద్గీత మొత్తం రాయడం జరిగింది. నెక్స్ట్ 43 శ్లోకంలో తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే తదో భోజ సంసిద్ధౌ కురునందన. యోగి వంశమున బుట్టి పూర్వదేహ సంబంధిత యోగ బుద్ధి తోడ తాను సంపర్కము పొందుచుండు, దాని చేత మరణతడు పొందుటకై మోక్షంబు తీవ్రయత్నమును సల్పును సిద్ధియతన లక్ష్యంబు. అంటే సింపుల్ తెలుగు లాంగ్వేజ్ కానీ పొయిటిక్ ఫామ్లో. అంటే ఆ శ్లోకం చదివితేనే మనకు అర్థమయ్యేటట్టు. అప్పుడు తర్వాత శ్లోకం అప్పుడు నేను రాసింది,
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అంటే యోగాభ్యాసమునకు తాను నిశ్చయింపకున్నను పూర్వజన్మ వాసన చే యోగంబుకు ఈడ్వబడును. అత్తరి యోగంబు నెరుగ దలచినంత మాత్రమునే వేదోక్తంబైన కర్మ ఫలమును దాటును వెంటనే. సో అంటే నేను చెప్పడానికి ఏంటంటే అదేంటి భగవద్గీత అనేది ఒక మాయావాద ద్వారా ఆల్మోస్ట్ ఒక దాదాపు ఒక 32 ఏళ్ల కిందటి మాట చెప్తున్నాను. 33 ఇయర్స్, దాదాపు 33 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అంటే ఏంటి, ఆ సమయం రాగానే కనెక్షన్. ఎందుకంటే అప్పటిదాకా మరి ఎంఎస్సి, పిహెచ్డి ఇవన్నీ చేయాలి కదా. కాబట్టి కావాల్సిన విద్య, కావాల్సినటువంటి తెలుగు అవన్నీ రావాలి కదా. ఎందుకంటే తర్వాత ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు అనువాదం చేయాలి. కాబట్టి చదువు రావాలి, ఇంగ్లీష్ రావాలి, తెలుగు భాష రావాలి, కవిత ఇవన్నీ కావాలి. కాబట్టి వాటికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటైన తర్వాత అప్పుడు కనెక్షన్ వచ్చేస్తుంది, టక్కని కనెక్షన్ వచ్చేస్తుంది. కనెక్షన్ రాగానే అందుకోసం అప్పుడు భగవద్గీతని ఆ సమయంలోనే ఇంకెటువంటి మన కృష్ణ కాన్షియస్ సంబంధమే లేదు. అయినా కూడా అప్పుడు నేను పద్య రూపంలో రావడం జరిగింది. అప్పుడు 1990లో పూర్తి చేస్తే, అప్పుడు దాన్ని 1990లో పూర్తి చేసిన తర్వాత నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం పూనా రావడం జరిగింది. అప్పటి నుంచి అంటే భగవద్గీత అప్పటికి రాసేసాను. తర్వాత భాగవతాన్ని మొదలుపెట్టి అప్పుడు నేను భాగవతాన్ని భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి అని విన్నాం అప్పుడు. కానీ బయటకున్న పుస్తకాలు చూస్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగట్లేదే అని అనుమానం వచ్చింది. అందుకోసం సరే మనమే రాసుకుందాం మరి అంటే అప్పటికి ఇస్కాన్తో కనెక్షన్ వచ్చేస్తుంది. ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి భాగవతం ఇట్లా అని అప్పటికి మెసేజ్ వచ్చేసింది నాకు. కాబట్టి దీనిలో స్పష్టంగా ఉంది కాబట్టి దీన్ని రాద్దాం, దీన్ని అనువాదం చేద్దాం అనే సంకల్పం కలిగింది. అప్పుడు అది ఐ థింక్ 91లో స్టార్ట్ చేసినట్టున్నా. అప్పుడు ఏం చేశాను, ఆ 18,000 శ్లోకాలని ఏదైతే భాగవతంలో 18,000 శ్లోకాలు ప్రభుపాదులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తం అనువాదం చేశాను. మొత్తం చేసి ఎందుకు, అది ప్రింటింగ్ కోసం. అప్పుడు నాకు భక్తివేంత బీబీటీ తోటి కనెక్షన్ లేదు, ఏం లేదు, నథింగ్. ఎందుకు రాస్తున్నా అంటే ఇవన్నీ రాసుకొని భాగవతం చదువుకోవడం కోసం. అంటే ఏంటి, ఏ విధంగా లింక్ కలుస్తుందని చెప్పడం కోసం నా లైఫ్ని మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. తద్వారా మీకు తెలుస్తే అంటే ఏ విధంగా అయితే నారదుల వారు నా చూసా నీకు స్ఫూర్తి కలగడం కోసం నా జీవితాన్ని చెప్పాను అని నారదుల వారు ఏ విధంగా వ్యాసుల వారు అన్నారో నేను అది చెప్తున్నాను మేడం. అంటే జీవితంలో ఈ విధంగా కలుగుతాయి, దీని ద్వారా మీరు స్ఫూర్తిని పొందుతారు. అంటే మనం చింతించవలసిన అవసరం ఏది లేదు అని చెప్పడం కోసమే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అప్పుడే భాగవతాన్ని మొదలుపెట్టాం. భాగవతాన్ని మొదలుపెట్టి 18,000 శ్లోకాలకి అనువాదం. దాన్ని ప్రింట్ చేయాలనే సంకల్పం లేదు, ఏం లేదు, కేవలం భాగవతాన్ని చదువుకోవడం కోసం మాత్రమే. ఆ విధంగా చేసి అది 1995లో పూర్తి చేశాను. 91 నుంచి మొదలుపెట్టి దాదాపు 4-5 ఇయర్స్ ఎవ్రీడే రాస్తున్నామని రాసి 1996లో అప్పుడు ప్రభుపాదుల వారి శత జయంతి ఉత్సవాలు జరిగింది, సెంటీనియల్ సమయంలో ఆ కాగితాలన్నీ కూడా ఆయనకి నేను సమర్పించాను అనమాట. డెడికేషన్ టు శ్రీల ప్రభుపాద్. 96లో భాగవతాన్ని మొత్తం ఇచ్చా అక్కడ. 96లో ఆ విధంగా ఇవ్వగానే 97లో భక్తివేదాంత బుక్ ట్రస్ట్కి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు భగవద్గీత రాసావు, భాగవతం రాసావు కదా, ఇప్పుడు అఫీషియల్గా రాయి అని అప్పుడు 1997లో ఏ విధంగా 96లో నేను సమర్పణ చేయగానే 97లో వచ్చేసింది అఫీషియల్లీ ది ట్రాన్స్లేటర్. అప్పుడు మళ్ళీ భగవద్గీత మళ్ళీ మొదలుపెట్టా. ఫస్ట్ ఏమంటే భగవద్గీత యథాతథం 97లో మొదలుపెట్టే సంవత్సరం తర్వాత నెక్స్ట్ మళ్ళీ భాగవతం. ఆ విధాన్ని 11 అది మొత్తం 11 ఇయర్స్. ఈ విధంగా ఈ భగవద్గీత సరళ భాషా గ్రంథం మన 2018లో రిలీజ్ చేసాం. అంటే నేను కనుక 1997 నుంచి 2018 వరకు చూస్తే మన 21 ఇయర్స్, 21 సంవత్సరాలు దీనిలో. కానీ ఈ 21 సంవత్సరాలుకి ముందర కూడా అంటే ఏంటి 1989 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకు ఇట్లా స్టార్ట్ అయ్యింది, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇది పూర్వజన్మలో కనెక్షన్ ఉంది. ఇది ఇప్పుడే ఇంత ఉంటే 30 అంటే మళ్ళీ వచ్చే జన్మలో రాదా? ఆ చింత నాకు అక్కర్లేదు. ఈ 6వ అధ్యాయం ద్వారా ఆ చింత నాకు అక్కర్లేదు. ఏ విధంగా కనెక్షన్ కల్పిస్తాడు అనే చింత కూడా నాకు అక్కర్లేదు.
నాకు కావాల్సిందల్లా నేను ఇట్లా భగవద్గీత భాగవతాన్ని జన్మ జన్మలకు చేస్తూనే ఉండాలి, భక్తి వేదాంత భాష్యాన్ని ప్రపంచ భాషలు అన్నింటిలో కూడా నేను చేస్తూనే ఉండాలి అనే సంకల్పం నేను చేస్తే చాలు, ఆ కోరికను నేను వెలిబుస్తే చాలు, దానికి తగ్గట్టుగా తపస్సు నేను చేస్తే చాలు, మిగతావన్నీ కృష్ణుడే చూసుకుంటాడు. మిగతావన్నీ చైత్య గురువే ఏ సమయానికి ఏది కావాలో, ఎంత క్వాలిఫికేషన్ కావాలో, ఎటువంటి వాతావరణం కల్పించాలో అన్నీ అక్కడ కల్పిస్తాడు. దీనికి ఇంకో చిన్న కనెక్షన్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఇట్లా ఈ విధంగా భగవద్గీతను భాగవతాన్ని చేయాలి కాబట్టి అంటే ఏంటి, నాకు కృష్ణుడితో సంబంధం ఉండాలి. మరి నాకు కృష్ణుడితో సంబంధం ఎప్పుడు వచ్చింది అంటే నేను పుట్టక ముందు నుంచే వచ్చింది అది. దానికి చిన్న ఆ స్టోరీ కూడా చెప్తా. ఏంటంటే మా నాన్నగారి పేరు శంకర్రావు గారు, ఆయన రామభక్తుడు. ఆయన తండ్రి గారి పేరు మాధవరావు గారు. మాధవరావు గారు అంటే మా తాతగారు. మాధవరావు గారి సతీమణి కృష్ణవేణమ్మ గారు. అయితే మాధవరావు గారు జనగాంలో, అంటే ఇది తెలంగాణ ప్రాంతంలో జనగాం అనే ఒక ఇప్పుడు టౌన్ లాంటిది, అది పెద్ద చాలా ఫేమస్. అక్కడ ఆయన పనిచేస్తుండేవాళ్ళు. అంటే ఏంటి, అప్పటికి మా నాన్నగారు చిన్నపిల్లవాడు. మా నాన్నగారు చిన్నపిల్లవాడు, మేము ఇంకా పుట్టలేదు, అంతేగా, సింపుల్ లాజిక్. అయితే ఆ సమయంలో ఇప్పుడు అంటే చాలామంది తెలియకపోవచ్చు, జనగాంలో మనం వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో చూస్తే మనకు కుడివైపు వస్తుంది. కుడివైపు వచ్చే ఇళ్ళలు అంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయి, కొన్ని ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ళలో ఉండేవాళ్ళు. అప్పుడు మా బామ్మగారు ఒక ఆవిడ చూపించారు, మన తాతయ్య గారు దీంట్లో ఉండేవారా అని చూపించేవాళ్ళు అనమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు మా బామ్మగారు ఒకసారి ఆవిడకి ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏమిటంటే, కృష్ణుడిని ఇంట్లో తయారు చేసుకుని కృష్ణుడికి పూజించాలి. అంటే రోజు పూజించాలని కాదు, కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండాలి అని ఆవిడ సంకల్పం కలిగి. ఆవిడకి ఆ కోరిక రాగానే మా తాతగారు ఎవరైతే ఆ కంసాలి ఉంటారో కంసాలిని ఇంటికి పిలిపించాడు. ఇంటికి పిలిపించి ఇప్పుడు మనం ఏం చేస్తాం, కృష్ణుడు కావాలంటే అరే ఓకే బృందావనం నుంచి ఆర్డర్ చేసి పట్టండి ఒకటి లడ్డు గోపాల్ అనుకుంటాం. కానీ పూర్వం అట్లా ఉండేది కాదు. పూర్వం సంపూర్ణమైనటువంటి వాళ్ళకి భావన అనమాట. ఆయన ఆ కంసాలి వాడిని ఇంటికి పిలిపించి వెండితోటి ఒక చిన్న కృష్ణుడిని తయారు చేయించాలి. ఆ కృష్ణుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు. సో ఆ విధంగా అంటే ఏంటి, ఆ విధంగా బాలకృష్ణ యొక్క ఆవిర్భావం జనగాంలో జరిగింది. అయితే దాని తర్వాత ఆయన అన్నీ మా తాతగారికి మొత్తం ఉద్యోగాలన్నీ ఆయన మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత తిరిగి రావడం. తర్వాత ఆయన అనుకున్నాడు, ఓకే మనం వరంగల్లో సెటిల్ కావడం బాగుంటుందని చెప్పి ఆయన వరంగల్ రావడం, వరంగల్లో హనుమకొండ ప్రాంతంలో ఇల్లు కట్టడం, అక్కడ ఉండడం. తర్వాత మా నాన్నగారు పెరగడం, అవన్నీ కథలు వచ్చినాయి. అయితే మా బామ్మగారు ఆవిడ దేవి ఉపాసకురాలు కాబట్టి ఆవిడ శ్రీచక్రాన్ని పూజించేది ఆవిడ. ఆ పూజా మందిరంలో ఈ చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు. అయితే ఈ చిన్ని కృష్ణుడుకి ఆవిడ ఓన్లీ కృష్ణాష్టమి రోజే నైవేద్యం పెట్టేది, లేదంటే స్నానం చేయించేది. మా వాళ్ళు అయితే ఏకాదశి పూట కూడా స్నానం చేయించేది. కానీ మెయిన్ వర్షిపింగ్ మాత్రం అమ్మవారిదే. అయితే రోజు ఆవిడకి నైవేద్యం పెట్టేది. అయితే చిన్న విషయం, తన అన్నగారు అంటే ఈ జగత్తుకి మూల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి తన స్వామి ముందు ఉన్నప్పుడు దేవి తను మొట్టమొదటి తింటుందా? తినే అవకాశమే లేదు. తెలియక ఆ వ్యక్తి నైవేద్యం పెట్టినా కూడా, సపోజ్ ఎవరన్నా వచ్చారు, పక్కనే మీ గురువు గారు ఉన్నారు. అయితే మీ గురువు గారి గురించి ఆ వ్యక్తికి తెలియదు. అయితే మీ గురించి మాత్రమే తెలుసు. ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తే, మీకు ప్రసాదం ప్లేట్ మొట్టమొదలిస్తే మీరేం చేస్తారు? మీ గురువు గారికి ఎవరైనా మొట్టమొదలు, ఎందుకంటే నేను ఆ స్థానానికి తగిన వాడిని కాదు అని వాళ్ళకి ఇస్తారు కదా. అదేవిధంగా దేవి కూడా అది కృష్ణుడికే నైవేద్యం పెట్టి ఉండొచ్చు డెఫినెట్గా. ఆ విధంగా మేము పుట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటి ఆ కృష్ణ ప్రసాదం తింటున్నాను. అంటే ఈ విధంగా కల్పించబడుతుంది.
కాబట్టి అద్భుతమైనటువంటి ఆ కలయిక అనేది కలిగింది. అందుకోసం నేను ఇంకొకటి ఉంది. సో మా ఆవిడైతే ఉన్నారు, మా బామ్మగారు, ఆవిడ ఈ పుస్తకం ఒకటి ఉంది ఇక్కడ. ఇది దాదాపు 100 ఏళ్ల కింద పుస్తకం, 100 ఏళ్ల కింద, 1916లో ఇది పబ్లిష్ అయింది. 1916 దాదాపు 100 ఏళ్ల కింద పుస్తకం. ఏమిటిది అంటే కృష్ణలీలా తరంగిణి. ఈ పుస్తకం కృష్ణలీలా తరంగిణి. ఆవిడ కృష్ణుడి పాటలు పాడుతుండేది ప్రతిరోజు. అదేంటి, కృష్ణం కలయ సఖీ సుందరం, అట్లా ఆవిడ బాలకృష్ణం కలయ సఖి అని ఆవిడ రోజు ఆ వెన్న చిలికే సమయంలో 2-3 తరంగాలు పాడేది. ఆ తరంగాలు మేము వింటుండేవాళ్ళం. ఆ విధంగా అంటే ఈ విధంగా అటువంటి వాతావరణము భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. మన పూర్వ దాన్ని బట్టి దాని తీవ్రత పెరుగుతుంటుంది. ఈ తీవ్రతని మనం ఇప్పుడు అర్థం చేసుకుని శాస్త్రం ద్వారా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, నా పూర్వం వల్ల ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను ఇంకా తీవ్రంగా కోరుకుంటాను, కాబట్టి వచ్చే జన్మలో ఇంకా ఎక్కువ కలుగుతుంది అనే జ్ఞానం అప్పుడు కలుగుతుంది. అంతేకాకుండా ఏదో విధంగా కల్పిస్తాడు అనేటువంటి మనకు దృఢమైన విశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ కూడా భగవద్వాక్యాలు. అందుకని భగవద్గీత అంటే భగవంతుని వాక్యము. భగవద్వాక్యం ఎప్పుడు తప్పు కాదు, కేవలం భగవద్వాక్యాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. అయితే ఈ పుస్తకానికి మా బామ్మగారి సంబంధం ఏమిటంటే, ఎప్పుడైతే ఆవిడ వివాహం జరిగిందో, వాళ్ళు కొద్దిగా బీద వంశంలో ఉండేవాట. అయితే ఆవిడ తండ్రి గారి అమ్మ నీకు ఇచ్చే నేను ఒకటే కానుక అని చెప్పి ఆయన కృష్ణలీలా తరంగిణి ఇచ్చారట. అదేనమాట అది కథ. ఆ విధంగా ఈ కృష్ణలీలా తరంగిణి నాకు కనెక్షన్లోకి వచ్చింది. తర్వాత మా నాన్నగారి ద్వారా పోతన గారి భాగవతం నాకు కనెక్షన్లోకి వచ్చింది. వాళ్ళే కనుక కొని ఉండకపోతే ఆ భాగవతం అదే. ఇప్పుడు ప్రతి ఇంట్లో భాగవతం ఉంటుందా? ప్రతి ఇంట్లో తెలుగు భాగవతం ఉండదు. కానీ నాకు భాగవతంతో కనెక్షన్ ఎట్లా వచ్చింది? పోతన భాగవంతో ఉంటుంది. నాకు ఈ కృష్ణలీలా తరంగిణితో కనెక్షన్ ఎట్లా వచ్చింది? వస్తుంది. ఇదే కృష్ణుడు చెప్పినటువంటి అద్భుతమైన రహస్యం. భగవద్గీతలో ఈ 6వ అధ్యాయంలో చెప్పినటువంటి రహస్యం అన్నమాట. కాబట్టి మనకు చింత అనవసరం. మనకు కేవలం లక్ష్యం ఉంటే చాలు. నేను కృష్ణుని సేవించాలి, నేను గురువుని సేవించాలి, నేను భాగవతాన్ని సేవించాలి, నేను భగవద్గీతను పలుకుతూనే ఉండాలి. అంతే నీ పని. నువ్వు దానికి తపస్సు చేయాలి. అంతే. జన్మ చేస్తుంది. ఎన్ని జన్మలు కావాలంటే అంత వస్తుంది. ఇది రహస్యం. ఈ రహస్యం మనకు ఈ 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోము, వినము, మనకు వినిపించదు. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం తొలగించుకుని మనం స్ఫూర్తిని పొందాలి. అయితే కృష్ణుడు దీని తర్వాత విషయం చెప్తూ, కాబట్టి యోగివిగా నువ్వు కావలసింది అర్జున, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మదోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. మొట్టమొదటి చెప్పానంటే, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యోగివిగా కావలసిందే. నువ్వు యోగివిగా కావాలంటే నువ్వు కర్మలు చేయొచ్చు, లేకపోతే నువ్వు తపస్సులు చేయొచ్చు, లేకపోతే నువ్వు జ్ఞానాన్ని అభ్యసించవచ్చు. కానీ నువ్వు యోగిగా కాకపోతే అవన్నీ వేస్ట్. జ్ఞానం ఉంది కానీ నువ్వు భగవంతుడితో జోడించాలనే ప్రయత్నం యోగిగా కావట్లేదు. నువ్వు కర్మలు చేస్తున్నావు కానీ భగవంతుడితో కలపాలనే యోగి కావట్లేదు. తపస్సు చేస్తున్నావు కానీ భగవంతుడితో ఏకం కావాలనే చేయట్లేదు. కాబట్టి అవన్నీ కూడా వృధా. కాబట్టి తపస్వి కంటే, కర్మిష్టి కంటే, జ్ఞాని కంటే యోగి అయిన వాడు ఉత్తముడు. కాబట్టి యోగివిగా కావడానికి ప్రయత్నించు. అంటే భగవంతుడితో భగవంతునితో సంబంధం కలుపుకునేటువంటి వ్యక్తిగా మారు. అయితే ఆ విధంగా భగవంతుడితో సంబంధం కలుపుకునే వ్యక్తుల్లో ఎవరు ఉత్తముడు అని చెప్తూ కూడా యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఇక్కడ భగవద్గీతలో భక్తికి నాంది పలుకుతున్నాడు కృష్ణ. ఎందుకంటే ఇదే ఈ 6వ అధ్యాయంలో చివరి శ్లోకం. ఎందుకంటే వచ్చే అధ్యాయం నుంచి భక్తి షట్కం మొదలు కాబోతోంది.
కాబట్టి భక్తుడికి యొక్క పరమోత్కృష్టమైన స్థితిని తెలియజేస్తూ యోగినామపి సర్వేషాం. యోగులు చాలామంది ఉండొచ్చు, అవును మొత్తానికి తపస్సు చేస్తున్నాడు, జ్ఞానంలో ఉన్నాడు, తర్వాత కర్మలు చేస్తున్నాడు, మొత్తానికి యోగి కూడా అయ్యాడు. అయితే జ్ఞానయోగిగా అయ్యాడు, లేదా కర్మయోగిగా అయ్యాడు, లేదా హఠయోగిగా అయ్యాడు, రకరకాల యోగిగా అవుతున్నాడు. అయితే ఇటువంటి అందరి యోగుల కంటే యోగినామపి సర్వేషాం, రకరకాల యోగులు ఉండొచ్చు. అయితే మద్గతే నాంతరాత్మన, కానీ నా యందు చిత్తము కలిగిన వాడు, నా యందు చిత్తము కలిగినటువంటి యోగి, శ్రద్ధావాన్ అంటే నా యందు చిత్తము కలిగిన వాడే కాకుండా శ్రద్ధావాన్ భజతే యోమాం, శ్రద్ధతో నన్ను భజించేవాడు, తన చిత్తం మొత్తం నా మీదే ఉంచుకున్నాడు, అంతేకాకుండా అత్యంత శ్రద్ధతో నన్ను భజిస్తున్నాడు, అటువంటి వాడే అందరిలోకి ఉత్తముడు అని నేను నిశ్చయంగా చెప్తున్నాను. ఇదే నా అభిప్రాయం. సన్నిహితంగా యోగంలో ఉన్నవాడు ఎవడు అంటే అతడే అని నేను నిశ్చయంగా చెప్తున్నా అని చెప్పి, నువ్వు ఆ విధంగా కావాలి అంటే నా గురించిన విషయం తెలుసుకోవాలి. ఆ విషయాలు నేను వచ్చే వారం చెప్పబోతున్నాను, ఎందుకంటే భక్తి షట్కం మొదలు కాబోతుంది అని చెప్తే కృష్ణుడు అద్భుతమైనటువంటి ఈ గీతలో మనకు ఈ వారం సంపూర్ణమైన ఆశ్వాసాన్ని కలిగిస్తూ, నువ్వు రాబోయే జన్మ గురించి చింతించకు, ఇప్పుడు నువ్వు యోగి కావాలంటే మనస్సును నిగ్రహించాలి అంటే నువ్వు అభ్యాసం చేయాలి, నువ్వు వైరాగ్యం రావాలి, తర్వాత భక్తితో జోడించాలి, తర్వాత భగవత్ సేవని, కృష్ణుడి యొక్క సేవను, ఆచార్యుల సేవను, ప్రభుపాదుల వారి సేవను నిరంతరము చేస్తాను, ఏమిటా సంకల్పము, ఏమిటా లక్ష్యము అని నిర్ణయించుకోవాలి, దానికి ప్రయత్నించాలి, దానికి పరితపించాలి. అంతే నువ్వు చేయవలసింది, తపస్సు చేయాలి, అంతే. జన్మలకు నీకు లభిస్తూనే ఉంటుంది. దానికి ప్రమాణం ఏమిటి? దానికి ప్రమాణం భగవద్గీతలోని 6వ అధ్యాయంలో చెప్పినటువంటి 41, 42, 43, 44. ఎప్పుడైతే ఈ 44 వస్తుందో ఆ 45లో నువ్వు పొందే భగవత్ ప్రాప్తినికి ఆ 45 చెప్పబడుతుంది. చూసి ఎంత అద్భుతమో. కాబట్టి మీ అందరికీ కూడా స్ఫూర్తి కలుగుతుందనే ఉద్దేశంతో నా జీవితం గురించి కూడా కొద్దిగా చెప్పాను. ఏ విధంగా కనెక్షన్ అవుతుండో అంటే ఏంటి, నేను పుట్టినప్పటి నుంచి తిన్న ఈవెన్ నా అన్నప్రాసన కూడా నేను మొట్టమొదటి ఏం చేస్తా, బాలాజీ పరమాన్నం తిరుమల కొండ మీద అన్నప్రాసన. అంటే నేను మొట్టమొదటి తిన్న ప్రసాదం కూడా అంటే ఏంటి, ఏదైతే అన్నం తిన్నానో అది కూడా బాలాజీది కొండ మీద. అంటే అది కనెక్షన్ ఉంటుంది, అంతే. చింతించక్కర్లేదు, మన చింత అక్కర్లేదు, మన కేవలం చింతన, నేను ఏం చేస్తాను, నేను ఏం చేయగలను, నేను ఇంకా ఏం చేయాలి, ఇంతే మనకు కావాల్సింది. అంటే నాకు అక్కడ అన్నప్రాసన అక్కడే జరిగింది, నేను పాకడం కూడా అక్కడే జరిగింది, తర్వాత అక్షరాభ్యాసం కూడా అక్కడే జరిగింది, తర్వాత పిహెచ్డి నేను చేసి ఆ పిహెచ్డిని సమర్పించింది కూడా బాలాజీకే. సో ఈ విధంగా ప్రతిదీ కనెక్టెడ్ టు కృష్ణనే. ఈ విధంగానే ఉంటుంది. ఇది నా ఎగ్జాంపుల్ చెప్పా. ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన కోణంలో కనుక చూస్తే మీకు కూడా ఆ విధంగా నా జీవితం కూడా ఇట్లాగే ఉంది, కృష్ణుడితో సంబంధం ఉంది అని మీకే తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇదంతా కృష్ణుడి యొక్క అనుగ్రహం, కృష్ణుడి యొక్క కరుణ, కృష్ణుడు మనకు వచ్చినటువంటి ఆశ్వాసం. ఇది మన భగవద్గీత నేను తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ భగవద్గీత ఉందో యథాతథం, ఈ భగవద్గీత యథాతథం అనేది మనకు మన సమస్త దుఃఖాలని నశింపజేయడం. ఇక్కడ ఈ దుఃఖాలు నశించడం అనేది చాలా అల్పమైన విషయం అయిపోతుంది. ఇప్పుడే మనం భగవత్ సేవలో ఇప్పుడే కాదు, రాబోయే జన్మలకి ప్రభుపాదుల వారి పుస్తకాలు 10,000 సంవత్సరాలు అన్నారు. కాబట్టి 10,000 సంవత్సరాలు ఇట్లా భగవద్గీతను భాగవతం చెప్తూనే ఉండాలి. అంతటి తీవ్రమైన కోరిక కలగాలి, అంతటి తీవ్రమైన లక్ష్యం కలగాలి, అంతటి తీవ్రమైనటువంటి చిత్తశుద్ధితోటి మనం ప్రయత్నించాలి. అప్పుడు అంతవరకే నీ ప్రయాణం. ఎందుకంటే నిర్ణయించేది మనం కాదు, మనం కోరుకునేది మాత్రమే మనమే. మనం కోరుకునే అధికారం మనకుంది, కానీ నిర్ణయించే అధికారం మనకు లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం తీవ్రంగా మనం కోరుకుంటామో అప్పుడు అటువంటి నిర్ణయాన్ని లోపల హృదయంలో పరమాత్ముడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. కాబట్టి మనకున్న అధికారం ఏంటి? కోరుకోవడం. ఏమిటా కోరుకోవడం? భగవత్ సేవను కోరుకోవడం. మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటున్నా. అంటే మనకు సేవ ఇవ్వు, సేవ స్వామి సేవ ఇవ్వు 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 అడుగుతూనే ఉన్నాం.
అంటే ఏంటి మనం అదేంటి జపం చేస్తున్నాం, 25,000 జపం చేస్తున్నాం, అన్నిసార్లు అడుగుతున్నాం, 25,000 సార్లు అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు అని నిర్ణయిస్తున్నటువంటి అధ్యాయమే ఈ 6వ అధ్యాయం. ఎంత అద్భుతమైన అధ్యాయం, ఎంతటి ఆశ్వాసం కలిగిస్తున్న అధ్యాయం. ఇక మనకు భయమే లేదు, ఇక చింతే లేదు. ఇంతటి అద్భుతమైనటువంటి భగవద్గీతని మీ అందరికీ చెప్పడం కూడా నా పరమ భాగ్యంగా భావిస్తున్నాను, ఆత్మ సంతృప్తిగా, ఆత్మానందంగా భావిస్తున్నాం. మీరు కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారని నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నా. ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి వస్తున్నది, ముందు కూడా రాబోతున్నది. ఇటువంటి భగవద్గీతతోటి ప్రభుపాల వారి భగవద్గీతతోటి సంపర్కం కలగడం, అది ఆయన అనుగ్రహం, అదే నిరంతరం ఉంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ సేవలో నేను నిశ్చయంగా ఉంటాను. మనం కూడా కలుస్తూనే ఉంటాం అనేక జన్మల్లో. హరే కృష్ణ. శుభమస్తు, విజయోస్తు. భగవద్గీతాకి జై. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా, జగద్గురుడగు కృష్ణ వాక్యము యథాతథముగా స్వీకరిద్దా, నిజ జీవితంలో యథాతథముగా స్వీకరిద్దా. Krishna Hare Hare